అలాగే చిరంజీవులు సార్ వస్తున్నారు, మన శ్రీనివాస్ సార్ కూడా వచ్చారు. కాబట్టి ఇవాళ దిగ్విజయంగా పూర్తవుతుందన్న నమ్మకంతో ఉన్నాను. ఖచ్చితంగా దిగ్విజయం అవుతుంది. అయితే 12 గంటల వరకు కాస్త మాట్లాడుకుందాం, చిట్ చాట్ చేసుకుందాం. మనం అంటే ఎడ్యుకేషన్ మీదనే కొంత చిట్ చాట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఈ హాఫ్ అన్ అవర్లో బయటికి అంటే ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే స్టేజ్ మీద మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ముందుగా మీకు ఈ సభా వేదికను ఇదే స్టార్ట్ కాదు, కానీ ఒక హాఫ్ అన్ అవర్ మనం చిట్ చాట్, మెయిన్ ప్రోగ్రామ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇది జస్ట్ మనం జర బోరింగ్ రాకుండా జస్ట్ అంతే. సో ఇక్కడ ముఖ్యంగా మన ప్రధాన ఉద్దేశం ఏంటంటే సమాన విద్యను సాధించడం కోసమే మా ఎజెండా. అంటే కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, కామన్ స్కూల్ సిస్టమ్ని సాధించడం ఎజెండాగా పెట్టుకొని గత 10 ఏళ్ల సంధి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఆ దిశగా ముందుకు పయనిస్తున్నటువంటి తరుణంలో ప్రజలను కొంత చైతన్యవంతం చేయాలన్న అర్థమై ఆ అర్థంలో ఒక సాహిత్యం కూడా ఉండాలన్న నేపథ్యంతో ఈ సాహిత్యంలో భాగంగా ఇవాళ పాటల ఆవిష్కరణ కార్యక్రమం ఉన్నది. కాబట్టి సో ఇవాళ ఆవిష్కరణ మహోత్సవం తర్వాత భవిష్యత్తులో చాలా కార్యక్రమాలు ఉన్నాయి. దానికి ఇది కేవలం మొదటి మెట్టు మాత్రమే. సో ఇక్కడ ప్రధానంగా 12 గంటలకు మనం ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు మనం కొంచెం మాట్లాడుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు వచ్చిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నేను ఇప్పుడు స్టేజ్ మీదకి ఒక ప్రముఖ వ్యక్తిని, ఒక సామాజికవేత్తను, ఒక తెలంగాణ ఉద్యమకారుణ్ణి, ఒక సింగర్ను, అంటే ఇక ఆయన అన్ని తెలంగాణ ఉద్యమంలో అన్ని పాత్రలు పోషించినటువంటి వ్యక్తి మన ముందున్నారు. సో ఆయన ఒక హాఫ్ అన్ అవరు మేమిద్దరం కలిసి కొద్దిగా మాట్లాడతాం, మధ్యలో ఎవరినైనా పిలిచినప్పుడు వారు కూడా మాట్లాడతారు. సో ఇది కూడా లైవ్ టెలికాస్ట్ వెళ్తుంది, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మనది ఆన్ టీవీ తెలుగు ఛానల్ ఉన్నది కదా, ఆ ఛానల్ని మీరందరూ లైవ్ ద్వారా వీక్షించవచ్చు. ప్లస్ మీరు దయచేసి మీ స్టేటస్లలో అలాగే గ్రూప్లలో కూడా షేర్ చేయగలరని మనవి చేస్తున్నాను. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న విషయం ఏంటంటే ఇక ఆ వ్యక్తిని మనం స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిద్దాం. ఆయన ఎవరో కాదు, కడారి శ్రీనివాస్ గారు. వేదిక మీదకి సాధారణంగా ఆయనని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆయన నా మిత్రుడు. గత కొంతకాలంగా ఆయన ఎన్నో పాటలకు ఆయన ప్రాణం పోశాడు. వాస్తవంగా చెప్పుకోవాలంటే తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా పాటలకు ప్రాణం పోశాడు, చాలా పాటలు పాడాడు. కాబట్టి అతన్ని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆయన జర్నలిస్టు, అనేక వ్యాసాలు రాస్తూ ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తి కడారి శ్రీనివాస్. ఆయన బేసిక్గా సింగర్ కూడా, ఎన్నో పాటలు కూడా ఎన్నో స్టేజీలలో కూడా చేశారు. అలాగే టీ న్యూస్ ఛానల్లో కూడా ఆయన ఒక ప్రోగ్రామ్కి ప్రొడ్యూసర్గా అండ్ డైరెక్టర్గా కూడా వ్యవహరించారు. కొన్ని తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కొన్ని గీతాలను కూడా ఆయన డైరెక్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో కడారి శ్రీనివాస్ గారు, నేను ఇప్పుడు మనము ఒక హాఫ్ అన్ అవర్ చిట్ చాట్ చేసుకుందాం. మధ్యలో ఎవరైనా పిలవచ్చు, వారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైట్ అన్న, నమస్తే, బాగున్నారన్నా? థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అందరికీ గుడ్ మార్నింగ్. నిజంగా సీనన్న లైవ్ స్టార్ట్ చేసేసాయి, ఒక్క నిమిషం అన్న. లైవ్ స్టార్ట్ చేసిన తర్వాత పోతుందా? రైట్ సీనన్న, నమస్తే. రైట్, నమస్తే బాలన్న. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిజానికి 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో కూడా ఇంకా మనం చదువు మీద ఒక అవగాహన, ఒక కార్యక్రమాలు, ఒక చైతన్యం, ఇలాంటి కార్యక్రమాలు తీసుకురావడం అంటే మనం ఎక్కడ పోతున్నాం? శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నా, చంద్రమండలం సూర్యమండలంలో కూడా ఆస్తులు సంపాదించుకోవడానికి ఆరాటపడుతున్నా, కనీసం మనం ఇంకా చదువు అంటే రూరల్లో ఒక సమానమైన విద్యా హక్కును, ప్రాథమిక హక్కుల్లో
ఒక హక్కుగా ఉన్న ఆ విద్యను కూడా ఇంకా మన పిల్లలు అందుకోలేకపోతున్నారు. అంటే ముఖ్యంగా ఇక్కడ ఏమనుకుంటున్నాం అంటే ఎవ్వరు కూడా నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా ఉద్యోగం, నా స్వార్థం, నా ఆస్తులు, నా బలగం, నా బంధువులు అని ఇట్లా ఉంటుంది. అయితే మరి మిమ్మల్ని నేను ఒక 10-15 సంవత్సరాల నుంచి చూస్తున్నా. మీకు భార్య, పిల్లలు ఇదంతా ఉన్నది. అసలు ఈ చదువు మీద కాన్సెప్ట్ అనేది మీకు ఎందుకు వచ్చింది? అంటే సమాజంలో అన్నీ ఉన్నాయి, చదువు మీద ఒక మొండి మనిషిలాగా మీరు తయారయ్యారు. ఇవాళ ఇంతమంది కూడా మీకు వచ్చిరంటే కేవలం మీకోసం, ఆ కాన్సెప్ట్ కోసం. చదువుల చైతన్య యాత్ర అనేది అంటే ఇక్కడ మనం యాదవన్ కూడా చూస్తున్నాం, ఫౌండర్ అండ్ చైర్మన్ కూడా. సో అందుకని అలాంటి పెద్దవాళ్ళు ఆయన గురించి నేను మినిమం ఇవాళ 10 నిమిషాలు మాట్లాడాలి. 10 నిమిషాలు కాకపోతే 20 నిమిషాలు మాట్లాడు. ఫస్ట్ మీ గురించి చెప్పండి. ఈ ప్రోగ్రాము మీ ద్వారా స్టార్ట్ అవుతుంది కాబట్టి అసలు ఎందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది? నా గురించి చెప్పాలంటే కొంచెం అతిథులు ఉన్నప్పుడు చెప్తే బాగుంటుందేమో. రైట్, అంటే మనం 12 గంటల దాకా మాట్లాడుకోవాలి. కొంచెం ఆ సార్ వాళ్ళు వచ్చిన తర్వాత మొత్తం పూర్తిగా జస్ట్ సో అందులో మీరు 10 పాటలు రాసిరు మళ్ళా. అంటే రైటర్ గా మా కడుపు కూడా కొడుతున్నారు అన్నట్టు. అట్లా కాదన్నా, మీరు రైటర్ గా మారిపోయారు. ఇక సింగర్ ఒక్కరికి అయితే ఆ సింగింగ్ కూడా మీరే పాడేస్తారు అన్నట్టు. నేను కూడా అన్ని పత్రికలకు వ్యాసాలు రాశాను. రైట్, నేను కూడా లిస్ట్ గా తెలుసు. ఇది పాటలు అనేవి ఇప్పుడు స్టార్ట్ చేశాను. గతంలో కూడా రాశాను కానీ బట్ అవి బయటికి రిలీజ్ చేయలేకపోయాను. బట్ ఏవో చిన్న చిన్న అవి లెక్కకు రాలి. సరే, మొట్టమొదలు ఈ 10 పాటలు ఎందుకు రాయాల్సి వచ్చింది, ఎట్లా ఆ ప్రస్థానం మొదలైంది చెప్పండి. 10 పాటల విషయానికి వస్తే ముఖ్యంగా నేను 10 సంవత్సరాల క్రితం 10-12 సంవత్సరాల క్రితం నా మనోవేదన అక్కడ పునాది పడ్డది. 12 సంవత్సరాల క్రితం పునాది పడ్డది. ఎందుకంటే స్టేజ్ మీద చెప్తున్నాను అందరికీ, ఇది లైవ్ కూడా వెళ్తుంది, వెళ్ళాలి కూడా, అందరు వీక్షించాలి కూడా. 10-12 సంవత్సరాల క్రితం నా పిల్లలు 4వ తరగతి చదువుతున్నారు, 4-5 తరగతి చదువుతున్నారు. చదువుతున్నటువంటి సందర్భంలో అందరి మాదిరిగానే నేను కూడా నా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో వేశాను. మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్లో వేశాను. ఆ స్కూల్లో వేసిన తర్వాత ఏం జరిగిందంటే నేను ఒక నెల ఫీజు కట్టడం లేట్ అయిపోయింది. అయితే నా పిల్లల్ని వాళ్ళు ఏం చేశారంటే బయట నిల్చోబెట్టారు, ఎండలో నిల్చోబెట్టారు. సాయంత్రం నా బిడ్డ వచ్చి చెప్పింది, డాడీ ఫీజు కట్టలేదంట, బయట నిలబెట్టారు నన్ను. అందరి ముందు నిలబెడతారు, అందరి ముందు ఎండలో నిలబెట్టారు. అక్కడికి వచ్చి నాతో సాయంత్రం నేను ఏదో అప్పుడు ఆర్టిస్ట్ పని, నేను అప్పుడు ఇంకా జర్నలిస్ట్ కాలేదు. అంటే ఆర్టిస్ట్ కూడా మీరు? బేసిక్గా పోర్ట్రేట్ ఆర్టిస్ట్ని, బ్యానర్లు, రేడియం డిజైన్ అట్లా చేసుకునేవాడిని. లేక అది గతం. అది ఆర్టిస్టు, కెమెరామెన్, ఎడిటరు, జర్నలిస్టు, లిరిక్ రైటరు, ఇంకా చెప్పుకుంటూ పోవాలి. చెప్పండి. అయితే ఆ సందర్భంలో నా బిడ్డ నాకు సాయంత్రం వచ్చినటువంటి సందర్భము నాకు చెప్పింది, కళ్ళల్లో నీళ్లు కనపడ్డాయి, డాడీ నన్ను బయట నిల్చోబెట్టారని చెప్పేసి ఇద్దరు పిల్లలు నాతో చెప్పడం జరిగింది. అప్పుడు నాకు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఒక క్షణం కూడా అసలు మస్తు బాధపడ్డానట్టు. అంటే పిల్లలకు ఫీజుల కోసం బయట నిల్చోబెట్టడం ఏంది, ఫీజు రిలేషన్షిప్ తండ్రితో ఉండాలి. ప్రైవేట్ స్కూల్స్ కానీ, కార్పొరేట్ స్కూల్స్ కానీ, ఏదేని పేరెంట్స్తో అందరితో పాటు నేను గుంపులో గోవిందలాగా, నలుగురితో నారాయణలాగా వెళ్ళాను. సో వెళ్ళినప్పుడు నన్ను ఫీజు అడగాలి ఆ ప్రిన్సిపల్ కానీ, లేకపోతే అక్కడ ఎండి కానీ ఇంకెవరైనా కానీ. నా పిల్లలకు ఫీజుకు సంబంధం ఏంది ఇక్కడ క్వశ్చన్. ఈ క్వశ్చన్ నాకు అర్థం అర్థం కాకపోయేసరికి నాకు ఏం చేయాలని అర్థం కాలేదు. నేను వెంటనే సరేరా నేను పొద్దున మాట్లాడతా అని చెప్పిన. సరే, మా పిల్లలు కూడా కొంచెం బాధపడుతున్నారు. ఆ నైట్ అంతా బాధపడుతున్నటువంటి తరుణంలో తెల్లారి స్కూల్ మానేపిచ్చేసిన. ఈ స్కూలు ఆ స్కూలు మీకు పనికిరాదు, మిమ్మల్ని బాగు చెయ్యదు, మీరు ఆ స్కూల్ పోతే ఏమిటికి గొరగాకుండా పోతారా అని చెప్పేసి చెప్పిన. అదేంది డాడీ అది అన్నారు. నువ్వు ఫీజు కట్టలేక చెప్తున్నావా లేకపోతే ఇంకోటా అన్నట్టుగా ఒక ముఖంలో కనపడ్డది. కానీ ఆ రోజుల్లో వాళ్ళ ఆ మాటలు లేవులే. ఓకే, అయితే సరే అని చెప్పేసి 2 రోజులు స్కూల్ మానేశారు, 3 రోజులు మానేశారు. అయినా ఇంట్లో కూర్చోండి అని చెప్పా. 4 రోజులు మానేశారు, కూర్చోబెట్టాము. తర్వాత మా వనస్థలిపురంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఒక స్కూల్ ఉన్నది, గవర్నమెంట్ స్కూల్. ప్రభుత్వము ఉచిత విద్యని అందిస్తుంది కదా.
ఆ స్కూల్లో చేర్పిద్దాం. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నా కదా, మా నాయన చదువుకున్నాడు కదా, మా నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో. మరి అందరు ఇటు పోతురేంది, మరి నేను ఇటు పోతా చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పేసి గవర్నమెంట్ స్కూల్లో 4వ రోజు జాయిన్ చేసిన. మొండి పట్టు, మేము పోము ఆ స్కూల్కి. ఆ స్కూల్లో డ్రెస్సులు సరిగా ఉండవు, చినిపోయిన అంగీలు ఉంటాయి, చినిపోయిన లాగులు ఉంటాయి, రబ్బర్ చెప్పులు ఉంటాయి, ఎవరెవరో వస్తారు. ఇట్లా వాళ్ళు అలవాటు పడ్డారుగా 4వ తరగతి దాకా ప్రైవేట్ స్కూల్కు. ఆ తర్వాత నాకు అర్థం కాలే, పోనని మంకు పట్టు పెట్టారు. అయినా బలవంతంగా జాయిన్ చేశా. 4 రోజులు ఏడుపులు బొబ్బట్లు ఇవన్నీ జరుగుతున్నాయి. మా ఇంట్లో మా వైఫ్ అన్నీ కూర్చుంది, నా అర్ధనారీశ్వరి. ఆమె కూడా ముఖంలో కళ్ళల్లో నీళ్లు ఇవన్నీ జరుగుతున్నాయి. ఏంటండి అందరు ఇటు పోతుంటే మీరు ఇటు పోతున్నారు, అదే అందరు మీ పద్ధతి ఏం బాగాలేదు, మనం గవర్నమెంట్ స్కూల్లో ఎందుకని, మీ పద్ధతి ఏం బాగాలేదు అని ఇంట్లో ఆమె ఇట్లా జరుగుతూ ఉన్నది. ఏది ఏమైనా మా ఆవిడకు కూడా సర్ది చెప్పి 10 రోజులు 20 రోజులు అట్లా సర్ది చెప్పుకుంటూ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. ఈ జాయిన్ చేసిన కాలంలో అక్కడొక కార్యక్రమాలు కొన్ని వసతులు లేక ఇబ్బందులు జరుగుతాయి, కరువు అవుతాయి. అయితే ఈ సందర్భంలో నేను ఏదో ఒకటి చేయాలి, దీనికి ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకొని షార్ట్కట్లో వివరిస్తాను. నేను ఆ స్కూల్కి అలవాటు చేసిన ఇంటి పొరుగు వాళ్ళు కూడా కొంత వ్యతిరేకించినప్పటికీ కూడా, మా చుట్టుపక్కలు అందరూ వ్యతిరేకించినప్పటికీ కూడా ఆ స్కూల్లో జాయిన్ చేసేసి ఆ స్కూల్కు ఎస్ఎంసీ చైర్మన్గా, అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా 2 దఫాలుగా చేసి ఆ స్కూల్ని కొంత విజయవంతమైనటువంటి బాటలో తీసుకురావడం జరిగింది. ఇదే చిరంజీవులు గారు సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు 50 లక్షలు కేటాయిస్తే ఆ స్కూల్కి బిల్డింగ్ కట్టించడం నేను చైర్మన్గా ఉన్న కాలంలో ఇదంతా జరిగింది. ఆ టైంలోనే నా పిల్లల 5వ తరగతి 6వ తరగతికి వస్తున్న సందర్భంలో అప్పుడు మొదలు పెట్టాను నేను. నా అక్షరానికి పదును అప్పుడు పెట్టాను నేను, అంటే బేసిక్గా ఉంది అక్షరంలో, అప్పుడు మొదలు పెట్టాను. సో అప్పుడు ఒక ఆర్టికల్ రాశాను, మన తెలంగాణలో ప్రభుత్వ చదువులు పటిష్టత అని ఒక హెడ్డింగ్ పెట్టి ఏదో రాశాను. అది ఎడిటర్ గారికి పంపించేసిన తర్వాత వండర్గా ఉంది నీ ఆర్టికల్, రేపు వచ్చేస్తున్నది నీ ఆర్టికల్ అని చెప్పేసి వాళ్ళు ప్రచురించారు. ఆ ఆర్టికల్ చూడగానే నాకు కూడా చాలా బాగా అనిపించింది. సో ఈ తరుణం జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో మా స్కూల్ని డెవలప్ చేశాను. 300 ఉన్నటువంటి స్ట్రెంత్, నా పిల్లలు జాయిన్ అయినప్పుడు 300 మంది స్ట్రెంత్ ఉండే, ఇవాళ 1000 మంది తయారయ్యారు. ఇక్కడ నో అడ్మిషన్ బోర్డు పెట్టడం జరిగింది ఇప్పుడు ఆ స్కూల్లో. అంటే ఆ స్థాయికి ఎదిగింది. ఆ స్థాయికి రావడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి, మహానుభావులు మన ముందరనే ఉన్నారు. ఆ సందర్భంలో ఏం జరిగిందంటే 7వ తరగతిలో నా బిడ్డ 7, 8 తరగతిలో మెచ్యూర్డ్ అయినాక కూడా కింద కూర్చొని చదువుతుంటే మెచ్యూర్డ్ అయిన అమ్మాయిలు కింద కూర్చొని చదవడం ఏంది నాకు అర్థం కాలే, మైండ్ బ్లోయింగ్. సరే అక్కడొక ఫీజుల బాధ ఇక్కడొక బాధ ఉన్నది అని అప్పుడు 2014 ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల టైంలో ఎలక్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి మీటింగ్లు అయితేనే గందరగోళం జరుగుతుంది. శుభం కన్వెన్షన్ హాల్లో ఎన్టీవీ బిగ్ ఫైట్ అనే ఒక పెద్ద ప్రోగ్రామ్ చేస్తుంది. అవును, దాదాపు ఒక 5-6 వేల మంది వస్తారు. అంత స్టేజ్ మీద ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ నిలబడతారు. నిలబడ్డప్పుడు వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు, నియోజకవర్గం సమస్యలు మాట్లాడుతున్నారు, ఎడ్యుకేషన్ సమస్యల గురించి ఎవరు మాట్లాడతలేరు. ఓకే, దాంట్లో ఒక నా మిత్రుడు ఎన్టీవీ మిత్రుడు నన్ను పిలిస్తే ముందుకు వెళ్ళాను. మధ్యలో ఏమైనా క్వశ్చన్ చేసేది ఉందా? మొత్తం నేనే మాట్లాడతాను. రాజకీయ పార్టీలు వాళ్ళ ఓట్ల కోసమే మాట్లాడతారు తప్ప ఎడ్యుకేషన్ గురించి ఎందుకు మాట్లాడతారు? మాట్లాడరు. నా బిడ్డ కింద కూర్చుంది, నేనేం చేయాలి? అప్పుడు క్వశ్చన్ చేయాల్సిందే. క్వశ్చన్ చేసిన, అయ్యా పెద్దలారా, గద్దె మీద కూర్చున్నా గద్దలారా, అంటే స్టేజ్ మీదనే డైరెక్ట్ ఇక్కడ ప్లకార్డులు లేపోయినా ఒక్క ఛాయిస్ ఇవ్వండి, సేవ్ గౌడ్ స్కూల్స్, ప్రభుత్వ స్కూల్స్లోనే పరిరక్షిద్దాం అని ఇట్లా లేపితే ఎన్టీవీ మొత్తం కెమెరాలన్నీ నా చుట్టూ తిరిగినాయి, నా వైపు తిరిగినాయి. ఏందని యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఏమంటే ఆయన ఫోకస్ చేయండి అని చెప్పేసి యాంకర్ని చెప్తే యాంకర్ నా దగ్గర మైక్ తీసుకొచ్చి ఇలాగనే నా దగ్గరికి వచ్చి మైక్ తీసుకొచ్చి పెట్టేసారు. పెట్టంగానే గద్దె మీద కూర్చున్న గద్దలారా, మీ పిల్లలని ప్రభుత్వ పాఠశాలల్లో చదివించారా? ఎందుకు చదివిస్తలేరు అనేది మీరు సమాధానం చెప్పాలి. ప్రభుత్వ పాఠశాలలకు ఎన్నడైనా మీరు వెళ్ళిరా? ఆ పాఠశాలల దివానా ఎట్లా ఉన్నది మీరు ఎప్పుడైనా యోచించారా అని సూటిగా అడిగిన. అది ఎన్టీవీలో బ్లాక్ బాస్టర్ అయింది. వారం రోజులు దాని ప్రోమో రోజు నాదే, రిపీట్ మొత్తం. అప్పుడు ఇంకా సోషల్ మీడియా ఇంకా బాగా రాలే అప్పుడు, 2014లో, అంటే 10-11 సంవత్సరాల క్రితం. ఓకే, సో ఇది జరుగుతున్నటువంటి నేపథ్యంలో నాకు అనిపించింది ఏంటంటే, మనము ఏదో ఒకటి చేయాలంటే
అందరికీ సమాన విద్య అందాలి. ఒకటికి ఉన్నోడికి ఒక విద్య అయిపోతుంది, లేనోడికి ఒక విద్య అయిపోతుంది. ఈ తారతమ్యాలేంది? ఇప్పుడు కడారి సీనన్నకి తలకాయలో 200 గ్రాముల మైండే ఉంది, నా తలకాయలో 200 గ్రాముల మైండే ఉంది. సరే, దీంట్లో తెలివితేటలు కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంటాయి. దీనికి పైసలు ఎందుకు మనం భేదాభిప్రాయం తీసుకొస్తున్నాం? ఒక పేదవాడికి పైసలు పెట్టి కొనుక్కునే స్థాయి ఎందుకు వస్తుంది మన దేశంలో, మన రాష్ట్రంలో ఎందుకు వస్తుంది? దీన్ని యోచిస్తే పూర్తిగా దీని అంతటికీ ప్రభుత్వాలు కొంత కారణమైనప్పటికీ, ప్రభుత్వాల నిర్లక్ష్యం ఒకటి, ఇక అనేక కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు అన్నట్టు ప్రభుత్వ బడులు మూతపడడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇది అది ఇది ఇది ఏదని లేదు, ఇక అన్ని కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఒకరి మీద వేయడానికి వీల్లేదు మళ్ళా. సో అందులో ప్రజలది కూడా కొంత, వాళ్ళది కూడా కొంత. రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా, ప్రభుత్వ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళు, ఒకటి సీఎంగా నా బాధ్యత అయితే, రెండోది తల్లిదండ్రులుగా సమాజంగా మీది, మన ఇద్దరు తప్పే అని ఒప్పేసుకున్నాడు కదా. రాజకీయ నాయకుల మాటలు వస్తూనే ఉంటుంటాయిలేండి, అది వేరే విషయం. మనం ఇక అది మాట్లాడుకుంటే పెద్ద విషయం అయిపోతుంది, ఆ టాపిక్ అంతా పెద్ద విషయం అయిపోతుంది. ఈ నేపథ్యంలో మనం ఒక 10 సంవత్సరాల క్రితం నేను చైర్మన్గా ఉన్న కాలంలోనే అప్పుడు స్కూల్ ఎస్ఎంసి కమిటీ అని ప్రతి స్కూల్కి వేస్తారు. వేసినప్పుడు నేను ఏం చేసిన అంటే, ఆ రోజు ఈ కమిటీ చైర్మన్ అందరి ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఫోన్ నెంబర్లు ఇవన్నీ తీసుకోవడం జరిగింది. మీరు సేకరించారు? నేను సేకరించిన మొత్తం రంగారెడ్డి, హైదరాబాదు ఇట్లా సేకరించిన. దాంట్లో కొంతమంది మిత్రులు నాకు పరిచయం అయ్యారు. దాంట్లో భాగంగా మంబరస్ పవన్ కుమార్ మన ఎదుట ఉన్నాడు, ఆయన ముందు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఇంకా చాలా మంది పరిచయం అయ్యారు. మేమంతా చైర్మన్, ఆయన కూడా అలియాబాద్కి ఎస్ఎంసి చైర్మన్. ఆయన కూడా ఒక దీర్ఘకాలిక పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఆయన కూడా ఆయన తలుసుకుంటే ఆయన కార్పొరేట్ స్కూల్లో చదివించగలడు. నాలాంటి వ్యక్తి ఆయన కనిపించింది నాకు. అంటే మీ మనస్తత్వానికి నచ్చిన వాళ్ళే టచ్ అయిపోయారు అన్నది. అంతే. ఇప్పుడు అందులో స్కూల్స్ లో చదివించే వాళ్ళందరూ నాకు టచ్ అయ్యారు. టచ్ అయినప్పుడు ఖచ్చితంగా మేము అందరం భావాలను పంచుకొని మనం ఏదో ఒకటి సాధిద్దాం పవన్ అన్న. ఆయన నాకు మొదటి పరిచయం. అన్న మనం ఏదో ఒకటి సాధించాలని చెప్తే మేమిద్దరం కూర్చొని, ఆయన అలియాబాద్ నుంచి ఆటోనగర్ రావడం, వనస్థలిపురం రావడం, ఇట్లా మాట్లాడడం. పవన్ అన్న నేను రెగ్యులర్గా, పాపం ఆయన అయితే బస్ కిరాయిలు అవి ఇవి అన్ని ఖర్చు పెట్టుకుని బీభత్సంగా ఖర్చు పెట్టుకున్నాడు ఆయన. సో నేను ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళకపోయినా కూడా ఆయన స్కూల్కి వెళ్ళాను చాలాసార్లు. బట్ ఎక్కువ మీటింగ్లు అయితే మన దగ్గర అయ్యాయి. సో అన్న ఉండి ఇట్లా కాదు, మనము ఒక సంస్థను పెడదాం, సంస్థ ద్వారా ఒక ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి సంస్థను పెడదామని చెప్పేసి పవన్ అన్న ఇంకా మిత్రులు జల్లా శ్రీనివాస్ గారు అని మన ముందే ఉన్నారు, ఆయన కూడా మేమందరం కూర్చొని కలిసి మాట్లాడి BVRS అనే ఒక సంస్థను పెట్టినాం. భారతీయ విద్యార్థి రిజర్వేషన్ సమితి అనే ఒక సంస్థను పెట్టినాం. ఆ సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాన విద్యను సాధించడం, అది అంతిమ లక్ష్యం. కానీ దానికి మధ్యలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి చేసేటి. అది దానికి ఏమేం చేయాలన్నా నిర్ణయించుకొని ప్రభుత్వాలకు నివేదికలు ఇవ్వాలి, ప్రణాళికలు ఇవ్వాలన్న నేపథ్యంతో ముందుకు పోతున్నటువంటి తరుణంలో మేమంతా ప్రభుత్వాలకు నివేదికలు తయారు చేసుకొని ముందుకు పోతున్నాం. 2 రాష్ట్రాలలో మేము కలియ తిరిగినాం. దానికి నక్కా శ్రీనివాస్ సార్ గారు ఇంకా మా వెనకాల వెనుదండగా ఎప్పుడో వచ్చిండు. అసలు విషయం మర్చిపోయినా నేను. నా బిడ్డ కింద కూర్చొని చదువుతున్నప్పుడు సందర్భంలో ఏం జరిగింది తెలుసా? ఎన్టీవీలో మాట్లాడినప్పుడు నక్కా శ్రీనివాస్ సార్ టీవీలో చూశారు నన్ను. అరే ఇక నన్ను కలిశారు. వనస్థలిపురం అంటే ఆయన పక్కనే ఉంటుంది, వచ్చి కలిశారు. కలిసిన తర్వాత సార్ ఇది పరిస్థితి సార్, ఆయన మన మనోవేదనను అర్థం చేసుకుండు. తెల్లారే కలిసిండు, తెల్లారో మరుసటి రోజు కలిసి ఏం బాధపడకు, నీ బిడ్డ రేపు బెంచ్ మీద కూర్చుంటుందని చెప్పిండు. సూపర్. 150 బెంచీలు వెంటనే వచ్చినాయి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎంత మనోవేదన ఉంది ఇక్కడ. సార్ రాధాకృష్ణ సార్ కొంచెం రండి, లైవ్లో ఉన్నాను రండి. నడుస్తుంది రండి. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్. రైట్ సార్. రాధాకృష్ణ సార్ అని హెడ్ మాస్టర్, ఆయన మొన్న రిటైర్మెంట్ అయ్యిండు, ఆయన కూడా వస్తున్నాడు. సో శ్రీనివాస్ సార్ వల్ల నేను నా బిడ్డ బెంచ్ మీద కూర్చున్నా. నా బిడ్డతో పాటు వందలాది మంది బెంచీల మీద కూర్చొని చదువుతున్నారు. అంటే నేను బెంచ్ మీద కూర్చున్నా, ఇవాళ కుర్చీలో కూర్చొని చదవాలి. వాస్తవానికి మన పిల్లలు, నా కాలంలో బెంచ్ ఉండేది, స్ట్రైట్ బెంచ్. కానీ ఇవాళ ఇట్లాంటి కుర్చీ మీద కూర్చొని చదవాలి పిల్లలు. కానీ బెంచీలు, ఆయన డ్యూయల్ డెస్క్ బెంచీలు, మంచి జబర్దస్త్ బెంచీలు ఇచ్చిండు.
అదొక కారణం. ఆ రోజు నుంచి ఆ సార్ ప్రయాణం, తర్వాత భారతీయ విద్యార్థి రిజర్వేషన్ సమితి ముందుకు వెళ్ళడం, ఆయన మీ వెనకాల ఉండి ప్రోత్సహించడం, 2 రాష్ట్రాల్లో కలియ తిరగడం, ఇట్లా జరుగుతున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్లో కందికొండ రమేష్ అని ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడం, ఆంధ్రప్రదేశ్ కూడా కలియ తిరుగుతున్నటువంటి సందర్భంలో కడప ఐపీఎస్ ఆఫీసర్ మురళీకృష్ణ సార్ అని ఉన్నాడు, ఆయన పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్లో వేసాడు. మేము అప్పుడు ఏం చేసేదానంటే ఎవరి పిల్లలు అయితే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తారో వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళేది. సూపర్. వెళ్ళి ప్రోత్సాహకరంగా సార్ మేము కూడా అలానే చదువుకున్నాం సార్, మా పిల్లల్ని అలానే చదివిస్తున్నాం, మనం అందరం కూడా ఏదో ఒకటి సాధిద్దాం సార్ అని చెప్పేసి ఐపీఎస్ ఆఫీసర్, మహబూబ్నగర్లో ఎస్ఐ గారు, ఇట్లా రకరకాల మంది టీచర్లు, కొంతమంది ఊర్లలో సర్పంచ్లు ఇట్లా చదువుతున్నటువంటి సందర్భంలో కలుస్తున్నాం. ఆ సంస్థ ద్వారా కొంత ముందుకు పోతున్నాం. తెలుగు రాష్ట్రాలలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు మా చేతనైనంత మేము చేసినాం. జగన్ గవర్నమెంట్ కూడా దృష్టికి వెళ్ళింది. సరే, జగన్ గవర్నమెంట్ ఆనాడు 15,000 రూపాయలు ఏమో ఫీజు అంటే తల్లిదండ్రులకు ఇచ్చే అన్నట్టుగా పెట్టింది ఆనాడు గవర్నమెంట్. మేము అప్పటికి కూడా కొంత స్వాగతించి కొంత వ్యతిరేకించినాం ఆయనను కూడా. మేము ఓకే, ఎందుకు వ్యతిరేకించినాం అంటే అందరికీ అని చెప్పిండు ఆయన. మేమేమన్నాం అంటే పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు చదువుతారు, వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చేయండి మీరు 15,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో. ప్రైవేట్ స్కూల్లో చదివించే వాళ్ళకి ఎట్లాగో డబ్బులు ఉంటాయి, వాళ్ళు అల్లకి పోతారు, మనకు సంబంధం లేదు సార్ అని ఇట్లా ఒక సోషల్ ప్లాట్ఫామ్ ద్వారా అన్ని ప్రెస్ క్లబ్లలో, రాజమండ్రి ప్రెస్ క్లబ్, అలాగే గుంటూరు, విజయవాడ, వైజాగ్ ఇట్లా మేమంతా తిరిగిన సందర్భంలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్ళింది జగన్ గారికి, వెళ్తుంది. సో సరే, ఏది ఏమైనప్పటికీ ఇక అట్లా కొనసాగుతున్నటువంటి సందర్భంలో మరొకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి అడుగు వేయాలి. మనకు సమయం కాలాతీతమైనది కాబట్టి మొత్తం నేనే మాట్లాడుతున్నా కాబట్టి మీరు నాతో చెప్పించారు. వాస్తవానికి బాలన్న ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అంటే ఇంత పెద్ద స్టోరీ బయటకు వస్తుంది. ఆ స్టోరీ కాదు, యథార్థ గాథ. ఇది యథార్థ గాథ, మనోవేదన, ఆవేదన, ఆలోచన ఇవన్నీ కూడి 10 పాటలు, కేవలం 10 పాటలు ఇవాళ రిలీజ్ చేసినాం. ఇంకా 5 ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. అయితే 5 ఆల్రెడీ రెడీగా ఉన్నాయి, ఇంకో 5 రాసి రెడీగా ఉన్నాయి. మొత్తం 100 పాటలు టార్గెట్. ఓకే, అంటే ఎందుకు చెప్తున్నా అంటే సాహిత్యము ప్రజలను మళ్ళిస్తుంది చైతన్యం వైపు. ఖచ్చితంగా దానికి మీరే ఉదాహరణ, అవునా కాదా? నాకంటే మీ గలం, మీ మాట, మీ పాట రాష్ట్రంలో అందరికీ తెలుసు, ఎంత చైతన్యం అవుతుందో తెలుసు. ఇప్పుడు నీకోసం ఒక పాట పాడి వినిపిస్తా. రైట్, నేను కొంచెం బోర్ కొట్టించిన అనుకుంటున్నా పెద్దలందరికీ. తీసేయాలా? సో బాలన ఇంతసేపు మాట్లాడింది కాబట్టి మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరువాత కూడా ఈ చదువు మీద ఒక చైతన్యం తీసుకురావాలి. సాహిత్యం ద్వారా మనం తెలంగాణ ప్రజల్ని సోయి తెప్పించాలి. ఎక్కడైతే మనకు మన యాస బాగలేదు, మన భాష బాగలేదు, మీ మాట తీరు బాగలేదు అని వెక్కిరించిన వాళ్ళని తరిమి కొట్టి మన రాష్ట్రాన్ని మనం సాధించుకున్న తరువాత కూడా ఇంకా మనం చదువు మీద పోరాడాల్సిన అవసరం ఏర్పడిందంటే చాలా బాధపడాల్సిన విషయం, సిగ్గు తెచ్చుకోవాల్సిన విషయం. నిజానికి రాష్ట్రం వచ్చిన తరువాత 2 దఫాలుగా ఒక ప్రభుత్వం, ఇప్పుడు 3వ సారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా తానే చెప్పాడు, రాష్ట్రంలో 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈ 27,000 ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది చదువుకుంటున్నారు. అంటే 27,000 ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది చదువుకుంటున్నారు. అదే ప్రైవేటు పాఠశాలలు ఎన్ని ఉన్నాయి? 11,000 పాఠశాలలు తెలంగాణలో ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి, కార్పొరేటు విద్యా వ్యవస్థలు ఉన్నాయి. అందులో చదువుకునేది 34 లక్షల మంది. అంటే 27,000 ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనేమో 24 లక్షల మంది చదువుకుంటారు, 11,000 ఉన్న ప్రైవేటు పాఠశాలలో 34 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటారు. అంటే ఇక్కడ ఎవరిది తప్పు అంటే, నేను వాస్తవంగా చెప్పేది ఏంటంటే ముఖ్యంగా పిల్లల్ని చదివిస్తున్న తల్లిదండ్రులదే ఆ బాధ్యత నేను అంటున్నాను. ఎందుకంటే తల్లిదండ్రుల్లో మన ఆలోచన విధానం మారకపోతే ఎదిగే తరం కూడా మారదు. ఎందుకంటే వ్యవస్థను సరిదిద్దాలంటే ఇవాళ విద్యార్థులే కీలక పాత్ర. ఈ తెలంగాణ రేపటి తెలంగాణ అది విద్యార్థులకే. అందుకే నేను బాధతోటి నిన్ననే ఈ పాట రాసుకున్నా. ఎట్లాగూ బాలన నన్ను ఖచ్చితంగా పాడమని అంటాడని. ఇది ఏమైపోతుంది
ఏమైపోతోంది మన తెలంగాణ బ్రతుకు, నిత్యం పోరాటంతోనే నిలువెల్ల గాయాల తనువు. ఏమైపోతోంది మన తెలంగాణ బ్రతుకు, నిత్యం పోరాటంతోనే నిలువెల్ల గాయాల తనువు. ఏండ్ల కలను సాధించే కళ్ళల్ల ఏడుపులే మిగిలే. ఏండ్ల కలను సాధించే కళ్ళల్ల ఏడుపులే మిగిలే. వలసవాదులకే వడ్డించిన విస్తరిన రాష్ట్రమాయే. పొడిచే పొద్దును చూస్తూ గద్దరు పాడిన పాటే మాయే. పొడిచే పొద్దును చూస్తూ గద్దరు పాడిన పాటే మాయే. ప్రశ్నించే గొంతులననిచే వంతే మనదైపోతుందే. ఏమైపోతోంది నా తెలంగాణ బ్రతుకు, నిత్యం పోరాటంతోనే నిలువెల్ల గాయాల తనువు. రాష్ట్రాన్ని మనం ఎందుకు సాధించుకున్నామని ఒకసారి మనం ఆలోచిస్తే, ఆనాడు ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలని చెప్పి ఒక స్లోగన్ తీసుకొచ్చింది గౌరవ కేసీఆర్ గారు. ఆ నినాదంతో తెలంగాణలో విభిన్న వర్గాలు, అంటే అడ్వకేట్స్ కానీ, లేకపోతే కుల సంఘాలు కానీ, లేకపోతే విద్యార్థులు కానీ, ఓయూ విద్యార్థుల పాత్ర వెలకట్టలేనిది. అట్లాంటిది నీళ్లు నిధులు ఆ నియామకాలని రాష్ట్రం సాధిస్తే, నీళ్లు నిధులు ఆ నియామకాలని రాష్ట్రం సాధిస్తే, చదువే అందని పల్లెలు ఎన్నో కన్నీళ్లు పెడుతుండే. ఎందుకంటే నేను సోషల్ మీడియాలో చూసిన ఒక్క విద్యార్థి కోసం 12 లక్షలు ఖర్చు పెడుతోంది మన తెలుగు రాష్ట్రాల్లో. ఒక పాఠశాల నేను నోట్ చేసుకోలేదు, ఒక్కటే విద్యార్థి 4వ తరగతి విద్యార్థి చదువుతున్న అమ్మాయి కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం 12 లక్షలు ఖర్చు పెడుతుంది. అందుకే ఈ విషయంలో జపాన్ కంట్రీలో ఒక్క విద్యార్థి కోసం ఒక ట్రైనే వేసింది. అదే చెన్నైలో కూడా, మన చైనాలో కూడా ఇట్లా, జపాన్లో ఇట్లా చూసుకుంటే నీళ్లు నిధులు నియామకాలని రాష్ట్రం సాధిస్తే, చదువు అందని పల్లెలు ఎన్నో కన్నీళ్లు పెడుతుండే. ఉస్మానియా విద్యార్థి లోకం మరో పోరు రగిలిస్తుంటే, ఉస్మానియా విద్యార్థి లోకం మరో పోరు రగిలిస్తుంటే, చదువందకబడి పిల్లలెందరో మత్తుకు బానిసలవుతుండే. చదువందకబడి పిల్లలెందరో మత్తుకు బానిసలవుతుంటే, ఏమైపోతోంది నా తెలంగాణ బ్రతుకు, నిత్యం పోరాటంతోనే నిలువెల్ల గాయాల తనువు. సో ఇలా చూసుకుంటే నిజానికి సపోర్ట్లు కొట్టండి దయచేసి, ఎందుకంటే మంచి గీతం. ఏమైపోతుంది నిజంగా తెలంగాణ, ఈ చదువులమ్మ తల్లి నిజంగా ఈ కన్నీరు గారుస్తుంది. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు మనం 10 జిల్లాలను 33 జిల్లాలుగా చేసుకున్నాం. అలాంటి చేసుకున్న తరుణంలో కూడా ఇప్పుడు ఎల్కేజీ నుంచి పీజీ వరకు మనకు ఉచిత విద్య అని చెప్తున్నాం. అంటే ఒకవైపు 11,000 ప్రైవేటు పాఠశాలల్లో 34 లక్షల మంది చదువుకుంటారు. మనకి 27,000 ప్రభుత్వ పాఠశాలలో 24 లక్షల మంది, 11,000 ప్రైవేట్ పాఠశాలలో 34 లక్షల మంది. సో ఇలా చదువుకుంటారు అంటే ఆలోచన విధానం. ఎందుకంటే ఇంకా రెసిడెన్షియల్ 1,023 ప్రభుత్వ రెసిడెన్షియల్, దాంట్లో 662 స్కూళ్ళకి సొంత భవనాలే లేకపోవడం. ఇంకా చెప్తా, నిన్న వర్షానికి వస్తుంటే గోడ కూలి విద్యార్థులు చనిపోవడం. నిన్న ఒక మోర్లో చిన్న వానకే ఆ మోర్లో కొట్టుకుపోతే అక్కడ పోలీసులందరూ కాపలా. అంటే కొట్టుకుపోయే వరకు ఎవరు ఉండరు, కొట్టుకుపోయినాక వచ్చి కూర్చుంటారు. అంటే తెలంగాణ బ్రతుకు అసలు ఏమిటికి తెచ్చుకున్నావు, ఎవరి కోసం తెచ్చుకున్నావు, ఎవరి పాలైపోతుంది తెలంగాణ. ఇవాళ తెలంగాణలో కావలసింది ఎడ్యుకేషన్ ఫ్రీ కావాలి. ఎస్, దానికోసమే 10 పాటల ఆవిష్కరణ. రానున్న రోజుల్లో చదువులమ్మ చైతన్య యాత్ర పేరిట పెద్ద ఉద్యమం. నువ్వు నేను కలుస్తున్నాం, గ్రామాల్లో తిరుగుతున్నాం. తప్పకుండా స్కూల్ని బాగా చేస్తాం. ఏ రాజకీయ పార్టీతో అవసరం లేదు, సంబంధం లేదు. మన వాదన ప్రభుత్వ స్కూళ్లను పటిష్టం చేయడం, సొంత భవనాలు కూడా వాళ్ళకి కావడం, ఆడపిల్లలకి ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకుంటున్న ఆడపిల్లలకి, పెద్ద పిల్లలకి వాళ్ళకు టాయిలెట్స్ కూడా, అంటే టాయిలెట్స్ ఉంటే డోర్ ఉండదు, డోర్ ఉంటే వాటర్ రాదు.
అన్న చాక్ లేవనా కొన్ని స్కూళ్ళల్లో చాక్ పీసులు లేని అరే పరిస్థితి. కొన్ని స్కూళ్ళ గురించి చెప్తే నువ్వు పరిశాన్ అవుతావు. ఇంకా నా దగ్గర అన్ని విజువల్స్ ఉన్నాయి. సో మరి తెలంగాణ రాష్ట్రాన్ని అందుకే కదా ఉద్యమం నువ్వు నేను కలిసింది ఈ రోజు. ఇక్కడ ఎందుకు కలిసామయ్యా? ఖచ్చితంగా వీళ్ళందరూ ఎందుకు వచ్చారు మన కోసం? రైట్ అన్న. ఇప్పుడు మనం అందరం కలిసి యుద్ధం చేయాల్సినటువంటి సమయం వచ్చింది కాబట్టి దానికి సాహిత్యంతో ముడిపడిన ఇప్పుడు మీ గీతం త్వరలో ఎన్ని పాటలు రాస్తారో మీ ఇష్టం. సంగీతం చేపించే బాధ్యత మాది. పెద్దలు మాట్లాడిన మా సంగీత దర్శకుడు ఇవాళ మన ముందే ఉన్నాడు. అన్న నేను ఆయన గురించి పిలుస్తా. పెద్ద సంగీత దర్శకులు ఉన్నారన్న, వాళ్ళ ముందు మనం అన్నను సంగీత దర్శకుని చేస్తే సచ్చుకుంటాడు. అట్లని కాదన్న, అంటే చెప్తున్నా. ఇప్పుడు ఇంకా అన్న ఉన్నాడు, ఎల్ఎం ప్రేమ్ సార్ ఉన్నారు. ఇంకా 6000 పాటలకు మ్యూజిక్ చేసి రికార్డు స్థాయిలో కేసీఆర్ సార్ ని కూడా పిలిపించుకొని మీటింగ్ పెట్టినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ కూడా మనం అన్నను కదిలిస్తే మనందరం ఇప్పుడు ఆయన పిలిపించాల్సిందే తప్పదిగా. మాట్లాడతారు. ఆ సార్ వచ్చినాక మాట్లాడతారు. ఓకే అన్న, నిజానికి అసలు తెలంగాణ ప్రభుత్వంలో కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చదువు చైతన్య యాత్ర చేయాల్సిన ఆవశ్యకత, అంటే ప్రభుత్వ వైఫల్యమా తల్లిదండ్రుల వైఫల్యమా అంటే మీరు ఏం చెప్తారు? నేను ఖచ్చితంగా మొదటగా ప్రభుత్వ వైఫల్యం 100% నేను ఒప్పుకుంటా. నేను కాదట, నేను చెప్తా. ప్రజలు అమాయకులు, ప్రజలకు ఏం తెలియదు. అంటే అమాయకులు వాళ్ళ ఆసరాను అంటే వాళ్ళ ఒక భయాన్నో లేకపోతే ఇంకోటో ఈ ప్రభుత్వాలు మలుచుకుంటున్నాయి ఇండైరెక్ట్గా. అంటే ప్రభుత్వంది ఇక్కడ ప్రధాన కారణమైంది ఏది? ఈ విద్యా వ్యవస్థ ఇంత నిర్వీర్యం అయిపోవడానికి. ఎందుకంటే ప్రజల అమాయకులు, వాళ్ళు సీట్లలో లేరు. నీలాగా నాలాగా కుర్చీలో కూర్చోలేరు, వాళ్ళ చేతిలో లేదు. రైట్, ప్రజలు అమాయకులు అయితే వాళ్ళను ప్రభుత్వ స్కూల్లో చేర్పియాలి. నా కొడుకు బాగుండాలి, చెప్తా, నా బిడ్డ మంచిగా చదవాలని చెప్పేసి ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తే వాళ్ళు అమాయకులు ఎట్లయితారు? చెప్తా. పక్కన కార్పొరేట్ స్కూల్లో ఏంది ప్రైవేట్ స్కూల్లో చదివిస్తుంటే వాని డ్రెస్ బాగుంది, వాని షూస్ బాగుంది, వాని బెల్ట్ బాగుంది, వాని టై బాగుంది, వాడు స్టైల్ బాగుంది, వాడు నడుస్తుంటే ఉందాతనంగా కనబడుతుంది. మరి పేద ప్రజలు కోరుకోరా? పేద ప్రజలకు వద్దా ఆ ప్రైవేట్ అని? అట్లా టర్న్ అయ్యి మెల్లిమెల్లిగా అందరూ ఎడిక్ట్ అయ్యే కాడికి వ్యవహారం వచ్చింది. దీన్ని ఆసరాగా చేసుకొని కార్పొరేట్ శక్తులు పుట్టుకొచ్చినాయి. ఆ కార్పొరేట్ కబంధ హస్తాలలో ఈనాడు మన ప్రజలంతా సామాన్య విద్య బలైపోతుంది. సామాన్య విద్య బలైవడమే కాకుండా ప్రజలు కూడా బలైపోతున్నారు అనేది ఇక్కడ ప్రధాన విషయంగా ప్రభుత్వము వైఫల్యము జరుగుతున్నది. అంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని చెప్పను నేను. సెంట్రల్ గవర్నమెంటు తప్పే ఆనాటి కాలం నుంచి ఈనాటి వరకు. 1964లో కొటారియన్ కమిషన్, మీరు ఎన్నో ఆర్టికల్స్ రాశారు, మీకు తెలుసు. కొటారియన్ కమిషన్ ఏం సూచిస్తున్నది, సమాన విద్య ఏం సూచిస్తున్నది, కామన్ స్కూల్ సిస్టమ్ ఏం చెప్తున్నది అనేది దాన్ని పరిగణలోకే తీసుకోలేదు. అంటే ఇక్కడ ఈ విద్యా వ్యవస్థ 1964లో ఆనాడు ప్రైవేటుకు బీజం కొంత పడితే 1991లో ప్రపంచీకరణలో భాగంగా విద్యా వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయిపోయి కార్పొరేట్ వ్యవస్థల్లో చిక్కుకొని ఇప్పుడు తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతారు, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, తల్లిదండ్రులు వాళ్ళ ఉన్న ఎకరం పొలాన్ని నమ్ముకుంటున్నారు, వాళ్ళ పుస్తకాలు నమ్ముకుంటున్నారు, అసలు అప్పుల పాలవుతున్నారు. అన్న నేను ఇంకా కొన్ని జీవితాలను చూసిన వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు తల్లులు కొన్ని నరకయాతన అనుభవిస్తారు. నేను స్టేజ్ మీద చెప్పేది కాదు, స్టేజ్ మీద చెప్పే విషయం కాదు అని చెప్తున్నా. నేను చౌటుప్పల్లో నేను ప్రత్యక్షంగా చూసిన తన పిల్లల చదువు కోసము. అది నేను చెప్పలేను. ఇక అంటే ఏదో వృత్తిని ఎంచుకున్నది, అంటే కూలి పనో నాని పని అయితే ఏం కాదు, ఎంతో కొంత అయితే కాదు, అంటే ఒక కూపంలోకి విరుక్కునే పరిస్థితి దాపురించింది ఈనాడు. రైట్. ఇప్పుడు 2009లో కూడా ఉచిత విద్యా హక్కు చట్టం వచ్చింది 2009లో. మరి 2009 నుంచి కూడా ఉచితంగా విద్య ఎక్కడ అందుతుంది? కార్పొరేట్ స్కూళ్ళల్లో మీకు తెలుసా, కార్పొరేట్ స్కూళ్ళల్లో ఎవరికైనా సరే కొంత కోట అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఏ కార్పొరేట్ స్కూళ్ళన్నా ఏ తల్లిదండ్రులకైనా మేము ఇంతమంది విద్యార్థులకు మేము ఫ్రీగా ఇస్తున్నామని ఏ తల్లిదండ్రులైనా అడిగినరా? మీ దృష్టికి వచ్చిందా? ఎందుకు రాలేదు? ఖచ్చితంగా వచ్చింది. కానీ ప్రజలు
అవేర్నెస్ లేదు. అడుగుదామని పోతే అన్నే అడ్డుకట్ట వేస్తున్నారు, రాజకీయ నాయకులు అట్టనే వేస్తున్నారు. ఎందుకంటే ఈ కార్పొరేట్ శక్తుల నుంచి వచ్చినాయే ఈ ప్రభుత్వాలు. వాళ్ళు ఫైనాన్స్ చేస్తేనే ప్రభుత్వాలు నిలబడుతున్నాయి. పెట్టుబడిదారి వ్యవస్థలో చిక్కుకున్నటువంటి వ్యవస్థలో చిక్కుకున్నాం కాబట్టి ఆ వ్యవస్థని మనం మార్చాలి సమూలంగా. దానికి ఉదాహరణగా ఫిన్లాండ్ కంట్రీ, పోలాండ్ కంట్రీ, స్వీడన్ కంట్రీ అండ్ యూకే అంటే అమెరికా లాంటి కంట్రీలన్నీ కూడా నా మిత్రులు సార్ ఉన్నారు, ప్రధానోపాధ్యాయులు గారు, మొన్ననే అమెరికాకి వెళ్ళేసి వచ్చారు. నరసింహరావు సార్ గారు అని దీర్ఘకాలికంగా వ్యవస్థపై ఆయన కూడా పోరాటం చేసిండు. హెడ్ మాస్టర్గా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా ఆయన కూడా పోరాటం చేసిండు. ఆయన అమెరికాకి పోయిండు, మొన్ననే పోయిండు. ఆయన అక్కడ విద్యా వ్యవస్థ గురించి నేను మొన్ననే అడిగిన సార్. ఈసారి ఒక్కరినే కాదు, చాలా మంది అడుగుతూనే ఉన్నా. నేను పోలేదు కంట్రీలు, నాకు అంత స్థాయి లేదు కాబట్టి. కొన్ని కంట్రీలలో కామన్ స్కూల్ సిస్టమ్ ఉంది, మన దేశంలో ఎందుకు ఉండకూడదు? ఎందుకంటే నల్లోడు తెల్లోడు అనేది ఒక వ్యత్యాసం ఉంది కదా. అదే ఇక్కడ పేద ధనిక భేదం అయింది. నల్లోడు తెల్లోడు ముచ్చట కాదు, ఇక్కడ పేదోడు ఒక పక్క, ధనికుడు ఒక పక్క అయిపోయిండు. అందుకనే అన్ని అందులోనే ఉంటాయి. సరే అట్లా అనుకో. అప్పుడంటే బ్రిటిష్ కాలంలో నల్లోడు తెల్లోడు, కానీ ఇప్పుడు లేదులే, మనం ఇంకెక్కువ అయింది. సరే అప్పుడేమో మామూలుగా నేనంటే డబ్బు వ్యత్యాసాన్ని గమనిస్తా, రంగుని నేను మనకు సంబంధం లేని ముచ్చట కాదు. కానీ నువ్వు అది డబ్బు రంగాను నేను మాట్లాడతా. అంతేలే, సుబ్బారావు గారు ఇప్పుడు సుబ్బిగాడు సుబ్బారావు అవుతాడు, అంతే. మల్లిగాడు మల్లారావు అవుతాడు, అంతే. డబ్బులుంటే రూపురేఖలే మారిపోతాయి. ఓకే. సో రైట్, ప్రాథమిక అంశాల్లో ముఖ్యంగా రాజ్యాంగంలో ప్రాథమిక అంశాల్లో 6 సూత్రాల్లో మెయిన్ మనకు చదువు అనేది ఒక హక్కుగా ఉంటుంది. అవును. ఎందుకు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తరువాత కూడా ఒక జర్నలిస్ట్గా మనం మలిదశ తెలంగాణ ఉద్యమం పోరు ఎలా చేస్తున్నామో, తెలంగాణలో ప్రజలందరికీ రాష్ట్రాన్ని ఏ విధంగా ఏదైతే సాధించుకున్నామో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పిల్లలందరికీ కామన్ విద్య ఉండాలి, అది కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి అని ఒక పోరు చేస్తే ఎలా ఉంటుంది? అదే కదా ఇప్పుడు మనం మొట్టమొదటి అడుగు ఇదే అన్న. మొట్టమొదటి ఇప్పుడు కాదు, 10 ఏళ్ల క్రితం పడ్డది. అగో అక్కడ జనరల్ సెక్రటరీ పవన్ కుమార్ గారు ఆయన ఉన్నాడు, బీవీఆర్ఎస్ వ్యవస్థాపకుడు ఆయన కూడా. రైట్. ఆయన ఉన్న జల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆ రోజే మేము బీజం వేసాము, కలిగి తిరిగా మాకు 30 సంవత్సరాలు పడుతుందన్న ఆ రోజే మేము నిర్ణయించాం. అరే మన పోరాటం ఇప్పటంతా సక్సెస్ అయ్యేది కాదు, 30 సంవత్సరాలు పడుతుంది మిత్రమా అని ఆయన నాతో అనడం, నేను ఆయనతో అనడం, ఇట్లా సమాజంలో జరుగుతుండడం. ఆల్రెడీ అటు ఇటు అంటుండగానే 10 ఏళ్ళు పోయింది, ఇంక 20 ఏళ్ళు ఉంది. కామన్ స్కూల్ సిస్టమ్ రావడానికి ఇంకా 20 ఏళ్ళు పడుతుంది. అది గట్టిగా పోరాటం చేస్తే, ఇంకా గట్టిగా చేస్తే 10 ఏళ్ళకి కూడా వస్తుంది. మరి ఈ పోరాటం నిలదీస్తే నీలాంటోళ్ళు నాలాంటోళ్ళు పాటలు 10కి 100కి 1000 రాసినాం అనుకో, ప్రభుత్వాలు కింద పడేసి ఉన్నాడు. అస్సైతుల్లా హారతి అని అంటే దెబ్బకే కాళ్ళ గజ్జలు కట్టుకొని తెలంగాణ ఉద్యమం ముందు నడిచింది. సో అలాంటి వాళ్ళ ప్రభుత్వాన్ని కూలదోసిండు. అంటే అంతటి మహా సాహిత్యం దాగుంటది. సాహిత్యం వెనక ముందు చూసుడేంది, రాజుగా అన్న గొంతది. 6000 పాటలండి. 6000 పాటలు ఎవరు రాశారు తెలంగాణ ఉద్యమంలో? వాట్ నెక్స్ట్ అనేది సో మనకు త్వరలోనే చిరంజీవి సార్ గారు ఫోన్ వచ్చేసింది. ఆల్రెడీ ఆయన ఇంకొక 5 నిమిషాల్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి విద్యా వ్యవస్థ మీద ఇంకా మనం మాట్లాడుకునేది ఉన్నది. సో రండి, వెల్కమ్ మిత్రులారా. మరి కొంతమంది వస్తున్నారు. సో ఇక 10 పాటలు ఇంతటితో ఆగకూడదు. ఇవి చాలా పెరగాలి, సాహిత్యం వైపు అడుగులు వేయాలని చెప్పేసి ఇవాళ మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ వచ్చారు. కాబట్టి అలా మన ఫ్రేమ్ అన్న, మన విష్ణు కిషోర్ అన్న, వీళ్ళందరూ. ఇంకొక మహా వ్యక్తి గురించి చెప్పాలి. ఎక్కడ పోయిండు ఆయన? రమణ గారు, బివిఆర్ రావు ఎక్కడ పోయిండు? ఆయన మహా ఉద్యమకారుడు, సినిమా డైరెక్టర్. ఆయన కనిపించని 4వ సింహం, కనిపించని అగ్ని అంటాడు ఆయన. ఆయన అక్షరం పదును పెడితేనే ఇక మామూలుగా ఉండదు, గుండె కావరేక అంతే, ముచ్చటే లేదు. చూసినా కదా. సో ఆయన పూరి జగన్నాథ్ గారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశాడు. చాలా సినిమాలకు డైరెక్షన్ చేశాడు బివిఆర్ రావు గారు. ఎన్నో ఆర్టికల్స్ రాశాడు. అలాంటి గొప్ప గొప్ప మేధావులంతా ఇక్కడ ఉన్నారు. ఇక చెప్పుకుంటూ పోతే చెప్తా, ఒక్కొక్కరి గురించి కూడా చెప్తా. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా మహా మేధావులు. పరిచయం చేయ అందరిని ఒక్కసారిగా పరిచయం చేస్తాం. 10 నిమిషాలలో మనం అందరం పరిచయం చేసుకుందాం. 2 నిమిషాలు మాట్లాడదాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడాలి. ముందుగా మా పవనాన్ని పిలుస్తాను నేను, ఎందుకంటే సమాన విద్యకు అనుకున్న దాంట్లో ఆయన ఉన్నాడు కాబట్టి సాధారణంగా మంబరస్ పవన్ కుమార్ అంటే బీవీఆర్ఎస్ భారతీయ విద్యార్థి రిజర్వేషన్ సమితి జాతీయ ప్రధాన కార్యదర్శిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. సార్, నీ
మీ మాటలు మన కడారి సీనన్నతోటి 2-3 మాటలు చిట్ చాట్ చేసుకుందాం. ఇంకా కొంతమంది మాట్లాడతారు. ఈ లోపల ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, అసలు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సీడీ ఆవిష్కరణ చేసుకుందాం, ముందుకు వెళ్దాం. చదువులమ్మ తల్లి చదువులమ్మ చైతన్య యాత్రకు పాటల ఆవిష్కరణ విచ్చేసిన మా కార్యక్రమానికి ఎల్లప్పుడూ తోడుండే పెద్దలు, సమాజహితులు, విద్యాభిమాని మా నక్కా శ్రీనివాస్ అన్న గారికి, అలాగే గుండ్రాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాజీ ప్రధానోపాధ్యాయులు శ్రీ నరసింహరావు సార్ గారికి, అలాగే ఇక్కడ వచ్చిన అతిరథ మహారథులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నాది మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం అలియాబాద్ గ్రామము. నేను 2012 వరకు నా పిల్లలను కార్పొరేట్ స్కూల్లో చదివించాను. తర్వాత మా స్కూల్ హెచ్ఎం ఉండే సత్తయ్య సార్ అని, ఆయన ఇక్కడే వనస్థలపురంలో ఉంటాడు. ఆయన ప్రతిరోజు నాకు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కలిసి, సార్ మీ పిల్లల్ని బడిలో వేయండి, మన బడిలో వేయండి, మీరు ఒక సామాజికవేత్త, మీరు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారని రోజు దాదాపుగా 2-3 సంవత్సరాలు నేను వెళ్ళే టైంకు గేట్ దగ్గర నిలబడుతుండే మా సత్తయ్య సార్. వాస్తవం చెప్పాలంటే ఆయనే నాకు ఇన్స్పిరేషన్. ఆయన చేస్తే మా పిల్లల్ని ఇద్దరిని తీసుకొచ్చి మా పాపని 8th, మా బాబుని 6th క్లాస్లో జాయిన్ చేశాను అలియాబాద్ హై స్కూల్లో. అప్పటి నుంచి నేను ఒకటే ఆలోచించాను, మనం మన వంతు బాధ్యతగా, ఒక భారతీయ పౌరుడిగా మన వంతు బాధ్యత మనం నెరవేర్చాలి. చదువు, విద్యా, వైద్యం అనేది ఉచితంగా అందించాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలది. దానికి అనుగుణంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే వ్యవస్థను కూడా మారవాలి. ముఖ్యంగా దీంట్లో సోదరుడు బాలు చెప్పినట్టు ప్రభుత్వాన్ని 40% తప్పు అయితే తల్లిదండ్రులది 60% తప్పు తల్లిదండ్రులదే. పక్కోడు మెడగోసుకుంటా అంటే నేను తొడగోసుకుంటాను పోవడం అవసరమా? మొన్న బడిపాట కార్యక్రమంలో మా ఊర్లో వెళ్తే, ఊర్లో మా ప్రధానోపాధ్యాయులు, టీచర్లు, కొంతమంది మా టీం కలిసి వెళ్తే ఒక ముసలావిడ అంటుంది, అయ్యా పంతులు, నేను మా పిల్లలను మొన్న 2 లక్షల రూపాయలు అప్పు తెచ్చి 3 రూపాయలు ఇంట్రెస్ట్ తెచ్చి వేసినాను అంటే, ఎందుకు వేసినామని నీకు మొన్న నెల కిందనే చెప్పినా కదా, ఎందుకు వేసినామంటే, మా పోరాడు ఇంటలేడు సార్ పంతులు అది అన్నది. నేను అన్న, వాళ్ళ పిల్లగాంతో మాట్లాడి ఏదైతే స్కూల్లో జాయిన్ చేసిందో వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఆ డబ్బులు రిటర్న్ ఇప్పించి మా స్కూల్లో జాయిన్ చేసిన. నా వంతు బాధ్యతగా ఈ సంవత్సరం నేను 23 మంది విద్యార్థులను జాయిన్ చేసిన. ప్రతి సంవత్సరము నేను టార్గెట్ పెట్టుకుంటా ఇంతమంది చేయాలని చెప్పి. అలాగే 2013 సంవత్సరంలో నేను ఎస్ఎంసీ చైర్మన్ అయినాను. అప్పుడే సోదరుడు బాలు, నేను ఒకే వ్యక్తిత్వం కలిసిన వ్యక్తులము. అలాగే జిల్లా సీనన్న గారు, ఇంకా చాలామందిని కలిసి ఈ ఉద్యమానికి ఊపిరి పోసినాము. దానికి 100 విధాలుగా మాకు సహాయ సహకరించిన మా నక్కా శ్రీనివాస్ అన్న గారికి శతకోటి వందనాలు. ఆయన లేకుంటే మేము ఈ కార్యక్రమం మాకు వెన్నంటి ప్రోత్సహిస్తుండే. రోజు 2 రోజులకు కానీ వారంలో ఏం చేస్తున్నారు, ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయని. అలాగే ఆ క్రమంలో నేను, చారి, అలాగే జిల్లా సీనన్న అందరం కలిసి విజయవాడలో ధర్నాలు అయితే పోయినాము విద్యార్థుల ఉద్యమానికి అండగా. అలాగే రాజమండ్రి, వైజాగ్ అన్ని చోట్ల దాదాపుగా ఏపీ, తెలంగాణలో మ్యాక్సిమం తిరిగినాము. కొన్ని మార్పులు మాతో అయినంత మటుకు మేము కృషి చేసినాం, చాలా మటుకు. అలాగే ఇక ముందు కూడా మేము సర్కారు బడుల ప్రాధాన్యతను తెలియజేసేందుకు అటు తల్లిదండ్రులకు కానీ, ఇటు అధికారులకు కానీ, ప్రభుత్వానికి కూడా మేము అనేక విన్నపాలు చేస్తాము. అందరూ కూడా, తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకు మీరందరూ కూడా మీ వంతు కృషి చేసి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తేవాలని కోరుకుంటున్నాను. జై హింద్, వందే భారత్. అప్పుడు నడవరా ముందుకు, అటో ఇటో ఎటో వైపు. సో మనం ఒకసారి సాహిత్య రంగంలో చూసుకున్న సమాజానికి మేలు చేసింది కవులు, కళాకారులు మొదటి పాత్ర వహిస్తే
కవులు కళాకారులు మొదటి పాత్ర వహిస్తే, రెండవది ఉద్యమకారులుగా అది బహుజనులందరూ కూడా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామంటే అది బహుజనులందరి పోరాటం. అన్ని సంఘాలు, విద్యార్థి సంఘాలు ప్రతి ఒక్కరూ ఇది నా బాధ్యత అని తీసుకున్నారు కాబట్టి ఒక విజయానికి నాంది పలికినం. ఇవాళ చదువు ప్రతి ఒక్కరికి సమానమైనది ఉండాలి. ఒక ఎమ్మెల్యే కూతురు కొడుకైనా, ఒక మినిస్టరు కొడుకు కూతురైనా, ఒక ముఖ్యమంత్రి కొడుకు కూతురైనా ఖచ్చితంగా సర్కారు ఉపన్యాసాలకే కాదు వాళ్ళ పిల్లల్ని ప్రాక్టికల్గా అంటే మనం పాటలో రాసిందే ఏది చెప్పు ఒకసారి పాడను. నాకు పాట రాదు, అదే పెద్ద బాధ. రాయమంటే ఎంతైనా రాస్తా కానీ పాటలు పాడడం రాదు. పోలీసు పిల్లలు, పొలిటీషియన్ల పిల్లలు ఒకటే బడిలో చదవాలి అనే ఒక లైన్ రాసాం. చెప్పు. అంటే నాకు రాదు. ఇప్పుడు మనం ఆవిష్కరణ చేస్తాం కదా ఎట్లాగ, ఇప్పుడు ఓకే అలా లైన్ వస్తుంది కదా. అంటే నేనేమంటున్నా అంటే వాగ్దానాలతో కాకుండా ఆచరణాత్మకంగా ప్రతి ఒక్కరూ, ఎందుకంటే ఒక ప్రజల్లో ఒక సెలబ్రిటీగా ఉన్న వ్యక్తులు ముందు నడిస్తే ఖచ్చితంగా ప్రజలు కూడా ముందుకు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అన్న అన్నట్టుగా నిజానికి తల్లిదండ్రులది 60 కాదు 70% అని నేను ఇక అన్నతో ఏకీభవిస్తా. ఎందుకంటే తల్లిదండ్రులు నేను తల్లిదండ్రులే, నువ్వు ఒక ఫాదరు మదర్వే. సో నేనేమంటున్నా అంటే మన ఆలోచనల్లో మార్పు రాకపోతే వ్యవస్థలో ఎప్పటికీ మార్పు రాదు. కానీ మనకు ఎందుకంటే ధైర్యం కాదు, వాళ్ళకి మనకంటే ఎక్కువ ధైర్యం ఉంది వాళ్ళకి. ఎట్లా రిక్షా దొక్కుకుంటూ కూడా కార్పొరేట్ స్కూల్లో చదివిపిస్తాడు, కూలి పని చేసుకుంటూ కూడా, ఉప్పర్ పని చేసుకుంటూ కూడా కార్పొరేట్ స్కూల్లో చదివిపిస్తాడు. ఇంకా దొరకట్లేదు, అంతకంటే ధైర్యం ఇంకేం కావాలి? ఇంకా దొరకట్లే. 2 లక్షల ఫీజు, 3 లక్షల ఫీజు, 5 లక్షల ఫీజు ఎంచి తెచ్చి కట్టాలి. ప్రైవేట్ అంటే జనాలకి ఒకసారి తెలంగాణ సమాజం, తెలుగు సమాజం అర్థం చేసుకోవాలి. కొన్ని పెద్ద పెద్ద స్కూల్స్ 5 లక్షలట, కార్పొరేట్ 6 లక్షలట, ఎల్కేజీ స్టూడెంట్. సార్ ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇంటర్నేషనల్ టెక్నో స్కూల్. మరి అంటే రిక్షా దొక్కి నేను 5 లక్షలు స్పెషల్ ఇంగ్లీష్ క్లాస్ ఉంటుంది సార్. అంటే ఏసీ బస్సు పెట్టొచ్చు, మీకు ఇంకోటి పెట్టచ్చు, స్పెషల్ ఏసీ పెట్టచ్చు. మాకు అది కాదు, అక్షరగానం నేర్పిస్తే చాలు మాకు. రైట్. ఈ విధంగా ఒక వ్యక్తి గురించి మనం చెప్పుకోవాలన్నా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తులసి చంద్ జర్నలిస్ట్ గారు ఇంటర్వ్యూ చేశారు. ఒక స్కూల్లో ఒక గవర్నమెంట్ టీచరు యూనిఫామ్ వేసుకొని పిల్లలకి ఎడ్యుకేషన్ చెప్తున్నాడు. తను టీషర్ట్ వేసుకుంటే ఇక్కడ హార్ట్ ఉంటుంది, ఇక్కడ ఇది ఉంటుంది అని మొత్తం భాగాలు కనబడేటట్టు, వెనకాల మన శరీర అవయాలు కనబడేటట్టు ఎంత మంచిది. అయితే నేను ఒక ఆర్టికల్లో రాశాను, ఆదాబ్ హైదరాబాద్ పేపర్ దినపత్రికలో ఒక ఆర్టికల్ రాశాను. నేను ఏం రాశానంటే, మీరు ఏమన్నారు చూడు, ఇప్పుడు ఏది డ్రెస్ కోడ్, డ్రెస్సు ఇట్లా వేసుకొని చెప్తున్నా అన్నారు చూడు. అసలు పోలీసులకు డ్రెస్సులు ఉంటున్నాయి, ఆర్టీసీ కార్మికులకు డ్రెస్సులు ఉంటున్నాయి, ఇంకా ఎవరెవరికో డాక్టర్లకు డ్రెస్సులు ఉంటున్నాయి. మరి టీచర్లకు ఎందుకు డ్రెస్సులు ఉండకూడదు, డ్రెస్ కోడ్ ఎందుకు పెట్టకూడదు అని ఒక ఆర్టికల్ రాశాను నేను. ఆదాబ్ హైదరాబాద్లో కేవలం డ్రెస్ కోడ్ విధానం మీదనే ఒక ఆర్టికల్ రాశా. అసలు టీచర్లు అంటే సమాజ నిర్మాత, సమాజానికి ఆయన వెలుగునిచ్చేటువంటి వ్యక్తి. సో ఆయనకు డ్రెస్ ఉంటే తప్పేంది? ఫిన్లాండ్ కంట్రీ లాంటి దేశంలో ఒక టీచర్ని రాష్ట్రపతి స్థాయిలో చూస్తారు. మన దేశంలో కూడా ఆ టీచర్ని అలా చూడాలి అనేది ఆ ఆర్టికల్లో ప్రచురించడం జరిగింది. అంటే నేనేమంటానంటే, ఒక సిన్సియారిటీ, ఒక చదువు చెప్పే ఉపాధ్యాయుడు ఒక ఆచరణాత్మకంగా అడుగులు వేస్తే ఆ రాష్ట్రం, ఆ జిల్లా, ఆ పాఠశాల అన్నీ అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఇక్కడ ప్రధానంగా నేను చెప్పొచ్చేది ఒకటే, అందరం కలిసి నడవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఏ ఒక్కరో పోరాడితే సమాన విద్య వచ్చేది కాదు. కాబట్టి అందరం ముందుకు నడవాలి. కాబట్టి ఇక మరికొంతమంది పెద్దలు ఉన్నారు, వారిని కూడా పిలుద్దాం మళ్ళీ, ఎందుకంటే మనకు సమయం కూడా చాలా. ఒకసారి ఎవరెవరు వచ్చారో ఒకసారి వాళ్ళను కూడా పేరుతో వాళ్ళని గౌరవించుకుందాం. రైట్. ఇక ముఖ్యంగా నాకు జర్నలిజంలో మంచి మెలకువలు నేర్పినటువంటి BVR రావు గురించి చెప్పాలి. ఆయన వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. ఆయన ఆదాబ్ హైదరాబాద్లో ఆయన చాలా కాలం పనిచేశారు. నేను కూడా పనిచేశాను. ఆయన సినిమా డైరెక్టర్ దగ్గర, పూరి జగన్నాథ్ గారి దగ్గర పనిచేశారు. ఆయన అక్షరం రాస్తుంటుంటే నాకు ఒక గూస్ బంప్స్ వస్తాయి. ఆ గూస్ బంప్స్ నుంచి వచ్చిందే నా జర్నలిజం. ఈయన నా వెనకాల ఉండి జర్నలిజం నేర్పించినటువంటి వ్యక్తి. నేను జీవితాంతం మర్చిపోలేనటువంటి వ్యక్తి. ఎందుకంటే నా అక్షరంలో ఒక తప్పును కూడా రానియకుండా చూసుకునేటువంటి వ్యక్తి BVR రమణారావు గారు. మీకు సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. సార్ ఇప్పుడే సార్ వచ్చారు, సార్ గురించి చెప్పి ఆహ్వానిస్తాను ముందుగా. అయితే ఇకపోతే ఇప్పుడే సార్ వచ్చారు కాబట్టి ఇంకొక
మధు యాష్కి సార్ కూడా వస్తున్నారు. మీ గురించి అడిగారు సార్, ఇప్పుడే పిఏ అడిగారు. ఒక 10 నిమిషాలలో మన ఆవిష్కరణ 10-15 నిమిషాల తర్వాత ఆవిష్కరణ జరుగుతుంది. కాబట్టి మీరు మా గురించి ఇవాళ మంచి సమయం, మీ గురించి ఇందాకే చెప్పాను సార్. ఆ విషయం మళ్ళా సార్ ముందర చెప్పాలి. నేను అందుకనే చెప్పిన, నేను ఏమన్నా అంటే సార్తో పంచుకునే నేను పెద్దలందరూ వచ్చిన తర్వాత ఈ 10 పాటలకు చెప్తా అని చెప్పిన. దాంట్లో చిరంజీవి సార్ కూడా ఒకరున్నారు. రైట్, నాకున్న అనుభవం చెప్తాను. ఈ అవకాశం వచ్చింది నాకు. చిరంజీవి సార్, నా పేరు కడారి శ్రీనివాసు. మీరు నల్గొండ జిల్లాలో నీలం సహాని మేడం కలెక్టర్గా ఉన్నప్పుడు చదువు వేల కార్యక్రమానికి మీరు డైరెక్టర్గా చేశారు, అవునా? చిరంజీవులు సార్ ఐఏఎస్ లేలే కలెక్టర్గా చేస్తున్నప్పుడు చదువు వెలుగు ఒక ప్రోగ్రామ్ గానికి మీరు ఇన్ఛార్జిగా చేశారు ఏదో. కానీ అవార్డు అయితే తీసుకున్న సంగతి ఇప్పుడు ఈ చేతుల ద్వారా నేను నల్గొండ జిల్లాలో ఉత్తమ గాయకునిగా అవార్డు తీసుకున్నాను. అప్పుడు నాకు అది బాగా గుర్తు చదువు వెలుగులో. సరే, ఇందాక ముచ్చట కూడా సార్ ముందర కూడా నేను మాట్లాడాలి కదా. చెప్పండి. అంటే ఈ కామన్ స్కూల్ సిస్టమ్ని సాధించడంలో భాగంగా చిరంజీవి సార్ కూడా వెనకాల నాకు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. ఎట్లా అంటే నేను ఆ రోజు ఎస్ఎంసీ చైర్మన్గా ఉన్నా. నేను ఎస్ఎంసీ చైర్మన్గా ఉన్నప్పుడు సార్ విద్యా సంచాలకులుగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి, అంతే కదా సార్. ఆ రోజు సార్ తోటి మాట్లాడడం జరిగింది. నేను వెళ్ళి, సార్ మా పాఠశాలకు భవనం కావాలనంటే 50 లక్షల రూపాయల కేటాయించి మా భవనాన్ని సుందరీకృతంగా తయారు చేస్తే ఈరోజు 1000 మంది ఈరోజు చదువుతున్నారంటే దానికి కారణం సారే కదా, అంతే కదా సార్. మాది ఒక గంట నుంచి చిట్ చాట్ జరుగుతుంది సార్. ఇట్లా అంటే మీకు కూడా తెలియాలని. ఎప్పుడైతే సమాజం కోసం చదువు కోసం వాళ్ళు శ్రమ పడతారో, వాళ్ళ ఎఫర్ట్ పెడతారో, వాళ్ళ అధికారాన్ని కూడా సమాజానికి చదువు కోసం రేపటి ఎదిగే తరాని కోసం ఉపయోగించుకుంటారో వాళ్ళు చరిత్రలో హీరోలుగా మిగిలిపోతారు. మనం చెప్పకపోయినా సమాజం చూస్తుంది. ఇవాళ సోషల్ మీడియా ఒక వెపన్గా మారుతున్న తరుణంలో ఇలాంటి పెద్దవాళ్ళను మనం గౌరవించుకోవాలి, సన్మానించుకోవాలి, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. ఓకే, రైట్. ఇక మనం మరికొంతమందిని పిలుద్దాం. ఇక ముఖ్యంగా ఈ పాటల మ్యూజిక్ డైరెక్టర్ మనం సార్ వాళ్ళని కింద కూర్చోబెట్టి మాట్లాడితే బాగుండదు. మనం సార్ వాళ్ళని గౌరవించుకొని పైన కూర్చోబెట్టుకొని. సరే, రైట్. అయితే ఇక మనం ప్రోగ్రామ్ ఇప్పటి నుంచి మొదలైంది. అంటే లైవ్ ఆల్రెడీ గంట స్టార్ట్ అయింది సార్. ఇక ఇది ప్రారంభం అనుకోండి దయచేసి. ఇంకా మరికొద్ది క్షణాలలో మధు యాష్కి సార్ కూడా వస్తున్నారు. కాబట్టి ఈనాటి చదువులమ్మ చైతన్య పాటల ఆవిష్కరణ మహోత్సవానికి విచ్చేసిన అతిరథ మహా వ్యక్తులకు, మేధావులకు, అలాగే మిగతా నా సభ్యులకి, అంటే నా కుటుంబ సభ్యులు కూడా కొంతమంది వచ్చారు. కాబట్టి ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందరూ వచ్చారు. కాబట్టి ముఖ్యంగా ఈనాటి విశిష్ట అతిథిగా ఇప్పుడే విచ్చేసినటువంటి చిరంజీవి సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. సార్ కలెక్టర్గా సేవలు అందించడమే కాకుండా అనేక ప్రభుత్వ అధికారంలో చాలా కార్యక్రమాలు చేశారు, ఎన్నో కార్యక్రమాలు చేశారు. వారు ఈనాడు బీసీ పొలిటికల్ ఫోరం ఒకటి పెట్టి బీసీలలో చైతన్యం తీసుకొస్తూ బీసీలకు రాజ్యాధికారాన్ని వాళ్ళ అరిచేతిలో పెట్టాలి అని ఒక కాన్సెప్ట్ తీసుకొని బీసీ ఇంటలెక్చువల్ ఫోరంను పెట్టి సన్మానిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. బీసీల అరచేతిలో రాజ్యాధికారాన్ని పెట్టాలన్న ఉద్దేశంతో కంకణం కట్టుకొని బయలుదేరాడు సార్. రిటైర్మెంట్ ఐఏఎస్ రిటైర్డ్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ రాజకీయాల్లోకి రాబోతున్నారు. రానున్న రోజుల్లో బీసీలకి ఒక లెజెండ్గా ఉండబోతున్నారు. సో బీసీల గురించి ఆలోచన చేసే వ్యక్తి, ఎన్నో ఆర్టికల్స్ రాశారు, మనం రోజు చూస్తున్నాం. రోజు ఇప్పుడు ఆ మధ్యన అధికారంలో ఉన్నప్పుడు సార్ ఎప్పుడు టీవీలో కనపడకపోయినా ఇప్పుడు ప్రతిరోజు మాత్రం సోషల్ మీడియాలో ప్రతి ఛానళ్ళలో ఇంటర్వ్యూలు కొనసాగుతూ ఉన్నాయి సార్. సార్ మీ ఇన్స్పిరేషన్ మాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది సార్. కాబట్టి మీరు మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇకపోతే మా సార్ ఉన్నారు, శ్రీనివాస్ సార్ ఎక్కడ పోయిండు? మాకు సహకారం అందించిన గౌరవ అతిథి గారు నక్కా శ్రీనివాస్ గారు ఎక్కడ ఉన్నా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. ఇక సార్ గురించి నేను 5 నిమిషాలు మాట్లాడాలి వాస్తవానికి. ఇందాక కొంచెం మాట్లాడినా, ఇంకా కొంచెం తగ్గించి మాట్లాడతాను ఇప్పుడు. ఎందుకంటే ఆ సారు ఎంత దయాహృదయుడు అంటే, పేద పిల్లలకు చదవందట్లేదంటే తన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. నాకు అదేందో నాకు అర్థం కాలే.
పేద పిల్లలకు చదవందట్లేదంటే తన కళ్ళల్లో నీళ్ళు వస్తాయనంటే నేను మామూలు విషయం కాదు అది. వాళ్ళు మనసున్నోళ్ళు అన్న, మనసున్న మహారాజు, అందుకనే మనసున్న మహారాజు ఆయన విద్యాబంధు, అలాగే ఉపాధ్యాయ ఉద్యోగ బంధువు. ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు చేయూతనిచ్చే ఒక లెజెండ్ నక్కా శ్రీనివాస్ సార్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సార్, మీరు వేదిక మీదకి రావాలి. అలాగే సార్ గురించి ఇంకా చెప్పాలి. మీకు ఎంతో మంది దగ్గర డబ్బు ఉంటుంది. డబ్బు అందరికీ దానం చేయాలంటే గుణం ఉండదు, కానీ అంటే ఉన్న పెట్టే గుణం ఉండాలి కదా. అదే ఆ దానకర్ణుడే ఈనాటి గౌరవనీయులు శ్రీ నక్కా శ్రీనివాస్ యాదవ్ గారు. తను ఒక సంస్థను పెట్టి, స్వచ్ఛంద సంస్థను పెట్టి ముందుకు వెళ్తున్నారు. శ్రీమతి నక్కా వెంకటమ్మ యాదవ్, శ్రీ నక్కా యాదగిరి స్వామి యాదవ్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ అనే ఒక సంస్థను పెట్టి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అనేక పాఠశాలల్లో అనేక బెంచీలు, కుర్చీలు, అలాగే ప్రొజెక్టర్లు ఆయన ముందు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. బాసన్లు కూడా, అంటే గిన్నెలు కూడా ఆయనే ఇస్తాడు, షెడ్లు కూడా ఆయనే కట్టిస్తాడు. ఇదని అదని కాదు, ఇప్పటి వరకు దాదాపు 5 కోట్ల రూపాయలు ప్రభుత్వ పాఠశాలలకు కేటాయించిన ఏకైక వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అనంటే దట్ ఈజ్ ఓన్లీ వన్ నక్కా శ్రీనివాస్ యాదవ్ గారు మాత్రమే అని నేను ఈ సభాముఖంగా విన్నవిస్తూ ఆ సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక వస్తారు. ఇక తదుపరి సార్, మీ గురించి నేను పొగిడేటప్పుడు మీరు ఉండొద్దా సార్? ఏం సార్, మాకు వాస్తవం అది పొగడుతుంది జరిగింది. ఇది పొగడతా అనుకోవద్దు దయచేసి. ఒక ఫౌండేషన్ చేస్తే కొంతమంది చేస్తారు, కానీ సార్ మాత్రం ఎడ్యుకేషన్ కోసమే ఆయన ఫౌండేషన్ నడుస్తుంది అంటే చాలా గొప్ప విషయం. మీరు ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు ఆ సీట్ ఖాళీ చేయొద్దు సార్. సార్, ఆ సార్ది ఇంకొక మహా దయా గుణం ఏంటంటే అసలు ప్రభుత్వ టీచర్లు అంటే మమకారం ఎక్కువ ఆయనకి. ఎంత మమకారం అంటే ఆయనకి ప్రభుత్వ టీచర్లకు ఈ ఆపద వచ్చింది, ఇది కావాలి అని అంటే ఎమ్మటే ప్రత్యక్షమవుతాడు, అది ఇచ్చేస్తాడు అంతే. ఇక ఇంకోటి ఏంటంటే శాల్వాలు అంటే రంగుల శాల్వాలు కప్పడు, మొత్తం అంతా తెల్ల శాల్వాలు, అవి అక్కర చెటే అక్కర వస్తుంది. ఆ మెరుపు శాల్వాలు తెల్ల శాల్వాలు ఎందుకంటే స్వచ్ఛమైన మనస్తత్వం అలా ఉంది కాబట్టి. రైట్. ఇలా పిలుచుకుంటూ పోతే సమాజంలో మంచి వాళ్ళు ఎక్కడో చోట ఉంటారు, వాళ్ళు ఎక్కువగా కనపడరు. ఎందుకంటే పనిచేసే వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు, మాట్లాడే వాళ్ళు ఎక్కువగా పనిచేయరు అనేది మనకు తెలుసు. ఎంతసేపు ఏదైనా ప్రభుత్వ పథకాలన్నా లేకపోతే చదువు కోసం అన్నా మనం ప్రభుత్వాల మీద నిందలేస్తుంటాం, అంటే ప్రజల వైపు మనం ఆలోచిస్తూ ఉంటాం. ఈ సమాజానికి ఏమైంది, ఈ చదువులమ్మ మీద మనం ఇలా చైతన్య యాత్ర తీసుకురావడానికి అసలు కారణం ఏంది అనేది, మూలం ఎక్కడుంది, సమస్య ఎక్కడుంది, పుండు ఎక్కడుంది, ఎక్కడ మందు పెట్టాలి, ఎక్కడ ఈ సమస్యను పరిష్కరించాలి అనే ఆ కోణంలో ఆలోచిస్తే ఖచ్చితంగా ఇలాంటి మేధావులు, సంఘ సంస్కర్తలు ఎక్కడి నుంచో రారు, జనాల్లో నుంచే పుడతారు, మనలో నుంచే వస్తారు. కాబట్టి అలాంటి సంఘ సంస్కర్తలు ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ మనం కూడా ఉన్నామంటే, పాలి భాగస్తులుగా ఉన్నామంటే అది మనం అందరం గర్వపడవలసిన విషయం. నెక్స్ట్ మన ముందుకు ఒక మహా వ్యక్తి రాబోతున్నాడు. ఆయన ఎవరో కాదు, మనం విద్య గురించి పోరాడితే ఆయన వైద్యం గురించి పోరాడతాడు. ప్రైవేట్ అంటే మనిషికి విద్య వైద్యం రెండు ఉండాలి కాబట్టి మహా వ్యక్తి ఖచ్చితంగా రాజ్యాంగ ప్రకారంగా ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్, వైద్యం ఈ రెండు ఫ్రీ దొరికిన రోజే మానవ మనుగడ పురోగతి చెందుతుంది. సో ఆయనను పిలుద్దాం. ఆయన ఏమని పిలుద్దాం ఇప్పుడు? అన్న అంటే నేనున్నానంటాడు. దేని విషయంలో? వైద్యం నారాయణ. ఆయన అంబులెన్స్ కంటే ముందు పరిగెడతాడు. ఆరోగ్యం కావాలంటే అంబులెన్స్ కంటే ముందు పరిగెడతాడు. సూపర్. అట్లాంటి వ్యక్తి. అయితే సో ఆయన వనస్థలీపురంలో ప్రసిద్ధ హాస్పిటల్ పేరు మీద ఆయన ఒక హాస్పిటల్ని స్థాపించి పేద వర్గాల ప్రజలకు ఆత్మీయంగా పలకరించి వైద్యం చేయించి పంపిస్తాడు. రాత్రి నేను నా కొడుకుకు చిన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తే రాత్రి 2-3 పోయినా నేను. మళ్ళీ ఆయన హాస్పిటల్ రాత్రి పోయినా. నాకు రాత్రి నిద్ర లేదు వాస్తవానికి. రాత్రి గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఒక గ్యాస్ట్రిక్ ఒక్క గోలు ఇచ్చారు. ఒక గోలు ఇస్తే మావాడు తగ్గట్లేదు అంటుండు. ఇక నా కళ్ళ ముందర ఇంకొక మర దైవం ఎవరు కనపడ్డారు? రాజన్న కనపడ్డాడు. సో ఆయనే చైతన్య రాజు గారు, చైతన్య రాజు వర్మ గారు. ఆయనే సో ఆయనని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రాజన్న, దయచేసి మీరు వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. సో ఆయన సేవలు అనునిత్యం ముందుకు వెళ్ళాలని, ఆయన ఇంకా మంచి భవిష్యత్తు
భవిష్యత్తులో మంచి నిర్ణయాలు మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటూ వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. రైట్. ఇలాంటి డాక్టర్స్లో కూడా మ్యూజిక్ డైరెక్టర్లో ఒకరు ఉన్నారన్న, బంటి సార్ అని చెప్పేసి, MBBS డాక్టరు అండ్ మ్యూజిక్ డైరెక్టర్, మంచి సింగరు. అన్న కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే వెంటనే ఫోన్లో సజెషన్ చెప్తాడు, ఖచ్చితంగా వెళ్తే కూడా ఫ్రీగా వైద్యం చేస్తాడు. అన్నను కూడా యాడ్ చేసుకోవడం నాకు చాలా సంతోషం. రైట్. ఇకపోతే మరొక వ్యక్తిని పిలవాల్సినటువంటి అవసరం ఉన్నది. మన ప్రధాన ఉపాధ్యాయులు, గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు, అనేక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. ఇలాంటి పెద్దలందరికీ మొట్టమొదలు ఉండేది గురువు, అంతే కదా. మనం ఫస్ట్ గురువునే పిలవాల్సి ఉండే. అసలు వాస్తవంగా మన్నించాలి గురువర్యులు. మీరు సార్ మొన్ననే రిటైర్ అయ్యారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా చెన్నూరు నరసింహరావు సార్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి రండి సార్. వెల్కమ్ టు డయాస్. ఇకపోతే నెక్స్ట్ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, నన్ను ప్రోత్సహించే వ్యక్తి. పిలుస్తా, కాకపోతే నన్ను పిలవద్దు అని అంటున్నాడు. ఇందాక సంది చెవులో ఒకటే గోకుతున్నాడు, ఫోన్లో కూడా చెప్తున్నాడు. ఆయన ఎవరో కాదు, ఈ మధ్యన దిశ టీవీ ఛానల్ను పెట్టి ప్రజలను అనునిత్యం చైతన్యవంతం తీసుకొస్తూ ముందుకు సాగుతున్నటువంటి దిశ టీవీ ఛానల్ చైర్మన్ అండ్ ఎడిటర్ కాసోజు శంకరాచారి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మీరు మీ ఛానల్ ద్వారా అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా విద్య మీద మీ ఛానల్ పోరాడాలి సార్, అదే మాకు కావాల్సింది. విద్య మీద ఎన్ని ఎపిసోడ్లు రాస్తారో మీ ఇష్టం సార్. విద్య మీద డిమాండ్ ఛానల్ మీరు వేదిక మీదకి వచ్చి ఒక్కసారి పలకరించి పోరాదురు జర్రా, మాకు జరా పుణ్యము కలిగించ రాదురు జరా. రైట్. రైట్. ఇకపోతే రండి. ఇప్పుడు అసలు సంగతి చెప్పాలి. మనం 10 పాటలకు మ్యూజిక్ చేసిన వ్యక్తిని మనం పిలుచుకోకపోతే ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ కూడా వచ్చారు, వాళ్ళని కూడా పిలుస్తాం తప్పకుండా. అయితే ఈ 10 పాటలకు అందరికీ పేరు నమస్కారం. ఇంకా అంత పెద్ద స్థాయి మనకు డయాస్ పైన కూర్చునే స్థాయి కాదు. అనునిత్యం ప్రజల కోసం ఇక్కడ మా చాలామంది జర్నలిస్ట్ సోదరులు కూడా ఉన్నారు. మా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక పైన ఉన్న పెద్దలకి, కింద ఉన్న పెద్దలకి అందరికీ పేరు నమస్కారం. ప్రజల కోసం అనిత్యం నేను వార్తల పరంగా పనిచేస్తున్నా. సో ఇక్కడ కూర్చునే స్థాయి ఇంకా రాలేదు. ఆ స్థాయి ఎప్పటికీ నేను ఆశించను. అది కాదు. అందరికీ నమస్కారం. రైట్. వార్తలతో పాటు కూడా విద్య మీద ఎక్కువగా ప్రోగ్రాంలు లైవ్లో మాట్లాడాలని మేము రిక్వెస్ట్. మాటకు వచ్చేస్తే మన శ్రీరామోజు బాలనరసింహాచారి గారు అంటే దగ్గర బంధువు కూడా, నాకు స్వయాన పెద్దమ్మ కొడుకు కూడా. పాపం అతని పోరాటం చూస్తుంటే చాలామంది హేళన చేస్తుంటారు. నేను ఎప్పుడు చెప్తుంటా భుజం తట్టి, బాలన్న నీ పోరాటం వదిన పోరాటం అది ఎప్పటికీ గుర్తుంచుకునే పోరాటం. నీకున్న పిల్లలు 2 పిల్లలు కాదు, 2 రాష్ట్రాలు ఉన్న పిల్లలు మొత్తం మీ పిల్లలు, వాళ్ళ బాధ్యత కూడా మీదే అని చెప్పి మా వదినమ్మ కూడా ఎన్నో రాత్రులు ఎన్నో నెలలు కూడా చిన్న వాహనం అంటే మారుతి ఆ వాహనం ద్వారా ఎన్నో ఊరు తిరిగి కూడా పాపం ప్రతి ప్రభుత్వ పాఠశాలను బలోపేతంగా చేసే విధంగా మా యాదగిరి సారు, చిరంజీవి సారు వాళ్ళ ఆశలతో అనేక సార్లు ముందుకు పోయిండు. ఇక కూడా మా వదిన పోరాటం ఆగొద్దని కోరుకుంటున్నా. కాస్త సెలవు తీసుకున్నట్టు కొడుతుంది. ఏదేమైనా బాలన్న తప్పకుండా 100% సక్సెస్ అవుతావు. నువ్వు చదువు కోసం ఈ పాటల ఆవిష్కరణ అనేది మంచి కాన్సెప్ట్. ఈ చైతన్య యాత్ర అనేది ఖచ్చితంగా మంచి కాన్సెప్ట్. ఇక్కడున్న జర్నలిస్టులు కూడా అందరినీ మంచి సహకరిస్తారని, మేము సహకరిస్తామని మా దిశ టీవీ నుంచి కూడా మా ప్రతిరోజు ఏదో ఒక వార్త విద్య గురించి నేను అందిస్తారని. నా పేరు కాసు శంకరాచార్య. గత 19 సంవత్సరాల జర్నలిస్టుగా పనిచేస్తున్నా. వేమూరు సత్యనారాయణ గారు అని చెప్పి మా గురువు, మా ఆంధ్రజ్యోతిలో అప్పుడు క్రైమ్ బ్యూరో సత్యన్న అంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కూడా గుర్తుపడతారు. సత్యన్న గారు శిష్యును. ఆయనతో పాటు ఏబిఎన్లో అసిస్టెంట్గా పనిచేసిన, ఆఫ్టర్ దట్ CVRలో 99 టీవీలో చాలా రోజులు పనిచేసిన. సో మనకంటూ ఒకటి కావాలని ఇంకా ఈ అడ్వర్టైజ్మెంట్లో భారంగా పడలేక చిన్న దిశ టీవీని స్థాపించుకున్నా సార్. అంటే తెలంగాణ రాష్ట్రానికి దిశ చూపెట్టాలి. దశకు విద్య వైపు చూపెట్టాలి. విద్య వైపు అన్ని వైపులో ఉంటుందని కోరుకుంటున్నా. తప్పకుండా మీ అందరి సహకారం ఉండాలని, మా ఛానల్కి కూడా ఉండాలని, నేను కూడా ప్రజల పట్ల అన్నింత నిజాయితీగా పనిచేస్తానని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సోదరా. రైట్. మనకు సమయం కాలాతీతమైనది కాబట్టి మా మ్యూజిక్ డైరెక్టర్ పిలుచుకోవద్దా అన్న? ఫస్ట్ అంతకంటే గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. నేను అదే కదా పిలిచేది. మీరు పిలుస్తారా? అంటే నాకు పొగిడే అవకాశం ఇవ్వరా?
అరే నా మ్యూజిక్ డైరెక్టర్ని నేను పిలుచుకుంటా. సరే పిలువన్నా, ఎట్లా పిలుస్తావు చూస్తా, ఎన్ని పదాలు వాడతావు చూస్తా, పిలువిగా. అంటే ఇప్పుడు పదప్రయోగం చేయాల్సిన అవసరం లేదు, అట్లా చేయాలి. వాళ్ళే కొడతారు మనల్ని. పదప్రయోగం చేస్తే వాళ్ళ డ్రమ్ములతో మనం వాయించేటట్టున్నది. మనం చిన్నపిల్లగానికి ఉన్నప్పుడు వాళ్ళు పాటలు మొదలు పెట్టారు, వేల సాంగ్స్. అంటే రైట్. తెలంగాణ ఉద్యమంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకొని ఉద్యమానికి ఊపిరి పోసిన, పాటకు ప్రాణం పోసిన మహా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పాలి. అన్న అంటే అనునిత్యం తమ్ముడు ఈ విధంగా ఇలా బతుకు, ఇలా ఉండు, ఇలా రాయని నాకు ఒక సహకారాన్ని, తోడ్పాటును అందించి నన్ను ఒక రైటర్గా ఉద్యమంలో పరిచయం చేసిన మా అన్నని గర్వంగా చెప్పుకుంటా. సిరిమల్ల విష్ణు కిషోర్ అన్నను ప్రేమగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అన్న రండి, వెల్కమ్ టు. తెలంగాణ ఉద్యమంలో మీ అందరికీ తెలుసు, వెనక ముందు చూస్తావింది రాజుగా వరరాజుగా, అస్సైదుల హారతి, ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆనిముత్యం. అలాగే అన్ని మతాలకు సంబంధించి, అన్ని కులాలకు సంబంధించి ఒక్కటేమిటి, ఒక్క పాట కాదు, 2 పాటలు కాదు, వేల సాంగ్. ఈ మధ్యన ఏం చేస్తుండే తెలుసా, రోజు లైవ్ లో 2 గంటలు ఉంటున్నాడు. ఉద్యమంలో పాటను పరుగు పెట్టించిండు. ఇప్పుడు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో నాయకులను పరుగులు పెట్టిస్తున్నాడు. వీకేఆర్ న్యూస్ ఛానల్ అని చెప్పేసి ప్రతిరోజు అన్న లైవ్ లో ఇస్తున్నాడు. ఇక మరొక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, నాకు ఒక రైటర్గా, ఒక సింగర్గా విప్లవకారి అని పేరు పెట్టి పాటల సిరి అని నాకు టైటిల్ ఇచ్చి నా సొంత బ్రదర్గా నన్ను ముందుకు నడిపిస్తూ ప్రతి విషయంలో కష్టంలోనూ, సుఖంలోనూ, మంచిలోనూ, చెడ్డలోనూ నన్ను ప్రేమగా తమ్ముడు అని ఆహ్వానిస్తున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎల్ఎం ప్రేమ్ సార్ని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్రేమతో మిమ్మల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. రైట్. ఇకపోతే మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయాలి. వైద్య రంగంలో అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ అసోసియేషన్ అనే ఒక సంస్థను పెట్టి, ఆ సంస్థ ద్వారా మెడికల్ రంగంలో అనేక వాళ్ళ పక్షాన ఉంటూ ఆ సంస్థకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న అన్నగారిని వేదిక మీదకి రావాల్సిందిగా కూరల్ల వంశీ గారిని వేదిక మీదకి రావాలని విజ్ఞప్తి. ఎందుకంటే ఈయన కూడా తలుచుకుంటే కార్పొరేట్ స్కూల్లో చదివించగలడు, కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివించాడు ఈయన కూడా. సూపర్. ఈయనకేం తక్కువ లేదు, డబ్బులేం తక్కువ లేవు, ఉద్యోగం ఏం తక్కువ లేదు. 70,000 ఉద్యోగస్తుడు ఈయన. 70,000 వస్తాయి. కార్పొరేట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ వద్దట, గవర్నమెంట్ స్కూల్ కావాలట. సో ఆయనని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. సో ఆయన అనేక కార్యక్రమాలు ముందుకు వెళ్తున్నాం. ఇకపోతే ఇంకొక విషయం చెప్పు. తన అక్షరంతోనే పదాలను పరుగు పెట్టిస్తాడు. తన అక్షరాలతోనే జనాల గుండెల్లో పరుగులు పెట్టిస్తారు. ఒక్క ఆజ్కి బాత్ రాస్తేనే తెలంగాణ సమాజం ఇటువైపు చూసింది. మరి అలాంటి మనిషి మాట్లాడకపోతే మాట్లాడాలి. మా మ్యూజిక్ డైరెక్టర్ పిలిచిన తర్వాత, పాటల మ్యూజిక్ డైరెక్టర్ పిలిచిన తర్వాత, రైట్, నేను పాటలు రాస్తున్నటువంటి సందర్భంలో అన్న నాకు గత కొంతకాలంగా పరిచయము, చాలా ఏళ్ళుగా పరిచయము. సో నాకు నా దగ్గరలో ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ని నేను తీసుకోవడం జరిగింది. ఈ పాటల రచన చేసి అన్నాను దీనికైతేనే న్యాయం చేయకూడతావు అని చెప్పేసి అన్నను చేసినాను. అన్న సోషల్ జస్టిస్ వారియర్, అలాగే చాలా యూట్యూబ్ ఛానల్స్కి మానిటరింగ్ చేస్తూ ఎన్నో కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉంటాడు. ఒకప్పుడు TV5లో కూడా చాలా ఒక పెద్ద హెడ్ పొజిషన్లో చేశాడు. సో ఆయనని సాధారణంగా ఆహ్వానించుకునే సందర్భం. సో ఆయన శ్రీనివాస్ రెడ్డి గారు, ఏఎస్ రెడ్డి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. రెడ్డి గారు ఛానళ్లకు ఎస్ఈఓగా పనిచేస్తూ మనం ఇవాళ పరిచయం అవుతున్నారు. ఇవాళ ఆవిష్కరించే పాటలన్నిటికీ తనే మ్యూజిక్ దర్శకత్వం వహించాడు. సో ధన్యవాదాలు. ఎనీవే ఇవాళ చాలా ఆయన సమయం వాస్తవానికి లేకుండే, బట్ అయినా కూడా ఇచ్చేసి మనకు వచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు BVR రావు గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. 2 కాదు, 4, 6, 8, 10 మాటలు మాట్లాడాలి. రైట్, మాట్లాడండి. గురువర్యులు మీకు పాదాభివందనం చెప్తూ మీ విలువైన 4 మాటలు మా గురించి, మా ప్రజానికం గురించి మాట్లాడతారని విజ్ఞప్తి. సభకు నమస్కారం, ఇక్కడున్న పెద్దలందరికీ నమస్కారం, వేదిక ముందు ఉన్న వాళ్ళకు కూడా నమస్కారం. నాకు మాట్లాడడం పెద్దగా తెలీదు, సో ఏదో రాయటం తెలుసు. అయితే తల్లిదండ్రులది చాలా తప్పు అని ఇక్కడ మన మిత్రులందరూ అన్నారు. అది పొరపాటు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఏం వసతులు ఉన్నాయి? టాయిలెట్లు లేవు, ఎప్పుడు కూలిపోతాయో తెలియదు. అలాంటి భయంకర పరిస్థితుల్లోకి పిల్లల్ని పంపిస్తారా? లేదు. సో ప్రభుత్వం మారాలి. ప్రభుత్వం
పట్టించుకోవాలి ఇదంతా. తర్వాత అలాగే మా విష్ణుకిషోర్ అన్న చెప్పినట్టు ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళల్లో 4 రిజిస్టర్లు ఉంటాయట. ఒకటి హాజరు కాని వాళ్ళకు ఒక రిజిస్టర్, హాజరు కావాలి అనుకున్న వాళ్ళకు ఒక రిజిస్టర్, డబ్బులు వసూలు చేయడానికి ఇంకొక రిజిస్టర్, ప్రభుత్వానికి చూపెట్టడానికి ఇంకొక రిజిస్టర్. ఎందుకు జరుగుతుంది ఇదంతా? ఎలా జరుగుతుంది? ఏం చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు? ఏం సౌకర్యాలు ఉన్నాయి? ఎందుకు ప్రభుత్వ బడికి పంపించాలి? చాలా బాధ అనిపిస్తుంది నాకు ఈ మాట్లాడడం. ప్రభుత్వానికి వ్యతిరేకమని కాదు, కానీ ఆ పరిస్థితులు మారాలి కదా. ఎందుకు కార్పొరేట్ వైపు వెళ్తున్నారు? పిల్లల్ని ప్రమాదంలోకి పంపిస్తారా? అప్పు చేసైనా ఏమైనా చేసైనా అన్ని సౌకర్యాలు ఉన్న స్కూళ్ళకి పంపిస్తున్నారు. ప్రభుత్వం దాసోహం అయిపోతుంది ప్రైవేట్ కాలేజీలకి, ప్రైవేట్ వ్యవస్థకి. వాళ్ళవే ఉంటున్నాయి కాలేజీలు, వాళ్ళ చుట్టాలు ఇంకొకటో. ఏంటి అసలు పోరాటం చేయాల్సిన అవసరం ఉందా చదువు కోసం? ఏం దౌర్భాగ్యం మనకి. చదువు కోసం పోరాటం ఏంటి? విద్య కోసం, వైద్యం కోసం ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అడుక్కోవాలా? ప్రభుత్వాలకు పన్ను కడుతూ మనం అడుక్కోవాలా మాకు చదువు కావాలని? ఏంటి అసలు? మారాలి. క్షమించాలి అందరూ. థ్యాంక్ యూ. విలువైన మాటలు అందించిన రమణ గారికి రైట్. రమణ గారు ఆయన అక్షరం సంధిస్తేనే తెలంగాణ సమాజం ఇటువైపు చూస్తుంది. నిజానికి రమణ సార్, తల్లిదండ్రులకు ఎందుకు నేను తప్పు అని చెప్తున్నాను అంటే, మనం మారకపోతే వ్యవస్థ మారదు. వ్యవస్థలో మనం ఉన్నాం, మనలో వ్యవస్థ లేదు. ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నా, ఒక కుటుంబం కావాలి అన్నా ఫస్ట్ నేను, నా భార్య, నా పిల్లలు, మనం ఒక కుటుంబం. కొన్ని కుటుంబాలు కలిస్తే ఒక వ్యవస్థ మారాలి అంటే ముందు మనం మారాలి. మనం అందరం కలిసి కట్టుగా నిర్ణయం తీసుకొని చైతన్య యాత్ర అందరం ఒక వేదిక మీదకి వద్దాం, ఖచ్చితంగా రావాలి. ప్రభుత్వాలను అడుగుదాం, ప్రజలను చైతన్యవంతం అడుగుదాం. 75 స్వతంత్ర భారతదేశంలో మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న సొంత రాష్ట్రంలో ఇంకా చదువు కోసం మనం ఇంకా పోరాడాల్సిన అవసరం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే విద్య అనేది తెలంగాణ సమాజానికి ఎప్పుడో దూరం అయిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యను దూరం చేసిన ఘనత ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే దక్కింది. ఎందుకంటే మన భాష రాదు, మీ ఆశ బాగుండదు, మీ మాట తరగా ఉండదు, మయ్య, మక్క, తొక్కు, పచ్చడ, ఏంద్ర ఈ భాష అని చెప్పి వెక్కిరించిన వాళ్ళు ఎంతోమంది ఇవాళ తెలంగాణ భాషనే ప్రామాణికంగా తీసుకొని సినిమాల్లో పాటలు రాస్తున్నారు. సినిమాలు వస్తున్నాయి, బలగం లాంటి సినిమాలు వస్తున్నాయి, ఇంకా ఎన్నో ఓటీటీలో సినిమాలు కూడా అన్ని తెలంగాణ భాషతోనే వస్తున్నాయి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మారాలి అని అంటే ముందు మనం ఓటు వేసే మనం మారాలి. ఎందుకంటే ఇది రాజ్యాంగ సాక్షిగా అంబేద్కర్ గారు ఇచ్చిన ఒక ఓటు హక్కు సాక్షిగా మనం మారినప్పుడే వ్యవస్థ మారుతుంది. ఇప్పుడు ఓట్లను వేయనిస్తున్నారా? రైట్. అయితే ఇప్పుడు మన అతిథిగా వచ్చిన కడారి శ్రీనివాస్ కూడా వేదిక మీదకి అలంకరించవలసిందిగా విజ్ఞప్తి. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ కాకుండా ఒక పాట పాడి మాకు సమయాన్ని ఇచ్చినటువంటి వ్యక్తికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే మరొక వ్యక్తి ఉన్నారు. ఈ యాత్రకు మరొక చిన్న ఇన్స్పిరేషన్, ఆ వ్యక్తిని పిలవాలి. ఆయన ఎవరో కాదు, విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ అధినేత గౌరవనీయులు పుష్పగిరి గారు వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ యాత్ర శ్రీకారం ఆయనది కొంత స్ఫూర్తి ఉంది నాకు. ఎందుకంటే మొన్న 450 కిలోమీటర్ల పాదయాత్ర ఎల్బీ నగర్ నుంచి మొదలుకొని వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం వరకు పాదయాత్ర చేసినాము. అందులో ఈయన అడుగులో అడుగేసి నేను ముందుకు వెళ్ళాను. ఈయన రైటర్, అలాగే ఎన్నో సాహిత్యం ఆయన విషయంలో దాగి ఉన్నటువంటి అంశం కాబట్టి ఆయన కూడా ఇన్స్పిరేషన్ దాగి ఉన్నది కాబట్టి ఆయనను కూడా వేదిక మీదకి, ఆయన గురించి చెప్తే ఇంకా నేను సమయం లేదు, ఇగో అప్పుడే మాకు పావుగంటే టైం ఉందని చెప్తున్నారు. కాబట్టి దయచేసి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మాకు ఒక్క విషయం చెప్పాలి. ఒక్కటే విషయం, నక్కా శ్రీనివాస్ సార్ గారు 2 పాఠశాలలను దత్తత తీసుకున్నాడు. ఒకటి హైత్నగర్ స్కూలు, ఒకటి సాహెబ్ నగర్ స్కూల్. అనునిత్యం అలా ఏ ఖర్చు వచ్చినా, టెంట్, భోజనాలు, గీజనాలు అన్నీ అలా ఏ టీచర్కి ఏ ఇబ్బంది వచ్చినా కూడా చూసుకుంటుంటారు. కాబట్టి ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయులు వచ్చారు, వారు దినేష్ గారు, వారు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సార్. అలాగే మరొక ప్రధానోపాధ్యాయులు వచ్చారు, రాధాకృష్ణ సారు 37 ఏళ్ళ విద్యా వ్యవస్థకు సర్వీస్ ఇచ్చి ఆ సర్వీస్ని పిల్లలకే దారాదత్తం చేసి ఆయన చేసినటువంటి పోరాటం ఆయనది కూడా ఉన్నది. కాబట్టి ఆయనకు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. సో ఇంకా పోతే నా ముందు ఇంకా కొంతమంది ఉన్నారు. ఇకపోతే మా అన్నయ్య ఉన్నాడు ఒక ఆయన, మా అన్నయ్య గురించి కూడా చెప్పాలి.
నేను ఒక 12 ఏళ్ల క్రితం తెలుగు ఆల్బమ్ ఫోక్ ఆల్బమ్ దర్శకత్వం చేశా. ఆ దర్శకత్వం అవకాశం కల్పించినటువంటి భీష్మాచార్యులు గారు నా వెనకాల ఎప్పుడో దర్శకత్వం అవకాశం కల్పించినటువంటి భీష్మాచార్యులు గారికి నమస్కారాలు అన్నయ్య. చాలా మీరు విలువైన సమయాన్ని వెచ్చించి నల్గొండ నుంచి ఇంత దూరం ప్రయాణం చేసినటువంటి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే మీ పక్కన ఉన్నటువంటి సార్ కూడా ధన్యవాదాలు, కృష్ణయ్య సార్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరొక వ్యక్తిని మీకు పరిచయం చేయాలి. ఇప్పుడు ఆయన ఎవరో కాదు, మిలిటరీలో చాలా సుదీర్ఘంగా పనిచేసి నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియా కలియ తిరిగేసి రేడార్ ఆపరేటర్గా పనిచేసి అనేక సేవలు అందించినటువంటి బైరోజు మిలిటరీ మలేషియన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆయన 1971లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు కూడా ఆయన రేడార్ ఆపరేటర్గా పనిచేసి ఎన్నో దేశానికి సేవలు అందించినటువంటి వ్యక్తిగా ఆయన ఈరోజు రావడం జరిగింది. ఆయన ఎవరో కాదు, నా మేనమామ, మా అమ్మ సొంత అన్నయ్య. ఆయనని గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఆయన కూడా విద్య మీద పోరాటం చేస్తున్నప్పుడు నేను నీ వెనకాల ఉన్న బాలు, నువ్వు ముందుకు వెళ్ళు అని చెప్పేసి ఆయన అనడం కూడా నాకు కూడా కొంత ఊపిరినిచ్చింది. సో ఆయన కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. వారి పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించి పెద్ద ప్రయోజకులు అయ్యారు. ఒక టీచర్ కూడా మా వదిన గారు. సో వారిని కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే ఇంకొక రైటర్ ఉన్నాడు, రాయబండి కరుణాచారి గారు. ఆయన పాటల రచయిత. ఆయన కూడా చాలా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే కేవి గౌడ్ గారు వచ్చారు, వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే మా తమ్ముడు కూడా వచ్చాడు ఇక్కడికి. మా తమ్ముడు కొడుకు వచ్చాడు, వాడు కూడా చదువులకు మరి మా తమ్ముడు ఎంత ఖర్చు పెడుతున్నా నాకు కూడా తెలియదు. బట్ నేనంటే ప్రభుత్వ పాఠశాల చదివించిన రూపాయి లేకుండా. మా తమ్ముడు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నాడు. మరి మా ఇంకొక బిడ్డ ఉన్నది. సో ఎంత ఖర్చు పెడుతున్నా ఈ బాధ కూడా వర్ణనాతీతంగా ఉన్నది. సో జగన్మోహనాచారి నా తమ్ముడు వచ్చాడు. అలాగే ఆయన మిత్రుడు భూపాల్ రెడ్డి గారు, అలాగే వెంకటరెడ్డి గారు కూడా వచ్చారు. వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ వెనకాల మేము ఉంటామని కూడా మా వెనుదండుగా నిలుస్తున్నటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా నన్ను ఇంత దూరం తీసుకొస్తున్నటువంటి నా అర్ధనారీశ్వరిని నేను పిలవకపోతే బాగుండదని తెలియజేస్తూ వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆమె లేకపోతే నేను ఈ ఉద్యమాన్ని చేయలేను. ఎందుకంటే అందరితో పాటు వెళ్ళాలి, గుంపులో గోవిందలాగా వెళ్ళాలి, నలుగురితో నారాయణలాగా వెళ్ళాలని అంటున్నటువంటి సందర్భంలో నేను మరీ చెప్తూ మోటివేషన్ చేసుకుంటూ ఆ మోటివేషన్లో ఇరుక్కుపోయి ఇక తప్పదు, ఈయనతోటి ఏగక తప్పదు, ఇంకా లైఫ్ లాంగ్ ఏగకుండా తప్పదని చెప్పేసి ఆమె జీవితకాలం ఓర్చుకుంటున్నటువంటి, ఇంకా పై జీవితంలో కూడా ఓర్చుకుంటున్నటువంటి సందర్భాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ నా అర్ధనారీశ్వరికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇక ప్రోగ్రాం మనం స్టార్ట్ చేద్దాం.